మధుమిత మ్యామ్ వచ్చారా? వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, డివైన్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పితామహ బ్రహ్మర్షి పత్రి గారి ఆశీస్సులతో ఈరోజు సబ్జెక్ట్ అయిన సెల్ఫ్ లవ్లోకి మనం అడుగు పెట్టేద్దాం. ముందుగా ఈరోజు మనం ఈ సెషన్ తీసుకోబోతున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ తేజస్విని మ్యామ్ని వెల్కమ్ చేసుకుందాం. ఆ మ్యామ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ 2012 నుంచి ఈ ధ్యానాన్ని ప్రారంభించారు. డాక్టర్ న్యూటన్ సార్ ప్రతి ఇయర్ నిర్వహించే సోల్ కోచ్ ప్రోగ్రామ్ని ఆ మేడం చేశారు. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్ థెరపిస్ట్ ఆ మ్యామ్. అంతేకాకుండా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, రీబర్తింగ్ వర్క్ వీటన్నిటి మీద కూడా ఎన్నో వర్క్ షాప్స్ నిర్వహించారు. వర్క్ షాప్స్ నిర్వహించడమే కాకుండా వీటన్నిటి మీద కౌన్సిలింగ్ కూడా చేస్తారు మ్యామ్. ఈరోజు మనకి సెల్ఫ్ లవ్ ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ని షేర్ చేయటానికి ఈ ట్రై మెడిటేషన్ సిరీస్లో విచ్చేశారు. వారిని మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ తేజస్విని మ్యామ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తేజస్వి. మొదటగా మన గురువులైన పత్రి గారికి, నా గురువులైన డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి, ఈ రియాలిటీస్ అన్ని నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అండ్ మన టాపిక్ ఈరోజు వచ్చి సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ ఎందుకు మనకి ఇవాళ ఎందుకు అంత అవసరం అయిపోతుంది సెల్ఫ్ లవ్? దాని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు సెల్ఫ్ లవ్, ఎందుకు అవసరము, ఎలా ప్రాక్టీస్ చేయాలి? నా మెయిన్ టాపిక్ అయితే ఇవాళ ఇదన్నమాట. ఇలా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపిస్తుందంటే, ఎవ్రీ క్లాస్ లో సెల్ఫ్ లవ్ అంటే ఫస్ట్ నేను చెప్పే ఫ్యూ సెంటెన్సెస్ అయితే సేమ్ అన్నమాట. ఫస్ట్ నేను ఏమంటానంటే, ఈ భూమి మీద మనుషులలో అతి ముఖ్యమైన ప్రేమ, అతి స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ. ఆ తల్లి ఆ బిడ్డకిచ్చే ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమ. చక్కగా స్నానం చేయిస్తుంది, చక్కగా తినిపిస్తుంది, అండ్ ఆవిడ చక్కగా నిద్రపుచ్చుతుంది ఆ బేబీకి. సో భూమి మీద రాగానే ఫస్ట్ ఆ బేబీ యొక్క బేసిక్ నీడ్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ ఎంత ప్రేమగా ఆ పనులన్నీ చేస్తుందో ఆ బిడ్డకి, అన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆ బిడ్డని, ఆ కంటికి రెప్పలా చూసుకుంటది ఆ బిడ్డని. సో మనం అందరం కూడా ఒక తల్లి దగ్గర అలా పెరిగిన వాళ్ళమే. ఈ రోజు మనం అందరము అడల్ట్స్ అయినాం, అంటే పెద్దవాళ్ళమైనాం. ఈ రోజు ఫస్ట్ మనల్ని మనము అంత బాగా చూసుకుంటున్నామా అనేసి ఒక్క క్వశ్చన్ మార్క్ వేసుకుందాము. ఒక తల్లి ఒక బిడ్డని ఎంత ప్రేమగా, అల్లారు ముద్దుగా, ఎంతో ముఖ్యం ఆ బిడ్డ అంటే. ఆ తల్లికి ప్రియారిటీ కూడా ఎక్కువ. అంత చక్కగా మనల్ని మనం చూసుకుంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక తల్లి ఒక బిడ్డకి బేసిక్ నేను ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల దగ్గర ఒక్కసారి తల్లి ఎలా చేయిస్తోంది, మనం ఎలా చేయించుకుంటున్నాం అనే చిన్న కంపారిజన్ చూసుకుందాం. సో దాట్ మనం ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక తల్లి ఒక చిన్న బిడ్డకి ఎలా స్నానం చేయిస్తదండి? మీరే చెప్పండి. ఎంత చక్కగా ఒక 15 నిమిషాల నుంచి ఒక అరగంట వరకు టైం కేటాయించుకుంటుంది. చక్కగా మసాజ్ చేసి ఆ బిడ్డకి ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ, ప్రతి బాడీ పార్ట్‌ని టచ్ చేస్తూ, ప్రెస్ చేస్తూ, వాళ్ళని ఎంత కంప్లీట్ మనసంతా బిడ్డ మీదే ఉంచి స్నానం చేయిస్తుంది. తల్లి ఇక్కడ స్నానం చేయించినప్పుడు ఏదేదో ఆలోచించుకుంటా ఉంటుందా? పోనీ ఆడేమైపోయింది, ఇక్కడేమైపోయింది హడావిడిగా 4 చెంబులు నీళ్ళు పోసి స్నానం చేయించేస్తదా? నో. ఎంత చక్కగా స్నానం చేయిస్తదండి ఆ బిడ్డకి. కంప్లీట్ అటెన్షన్ అక్కడే ఉంటుందన్నమాట. ఎవ్రీ బాడీ పార్ట్‌ని చక్కగా ప్రెస్ చేస్తూ, ప్రేమగా నవ్విస్తా, ఆడిస్తా ఎంత చక్కగా స్నానం చేయిస్తదో ఆ బిడ్డకి. మరి మనకి మనము ఎలా స్నానం చేయించుకుంటున్నామో ఒక్కసారి క్వెషన్ చేసుకుందాము. బికాజ్ ఇవన్నీ సిల్లీ థింగ్స్ కాదండి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మనం పనులు చేయడం ఒక ఎత్తయితే, ఏ కాన్షియస్‌నెస్‌తో చేస్తున్నాము, ఎంత ప్రేమగా చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పనులు మనం ప్రతిరోజు చేసేవి నేననేది. ఇక్కడ గాని మనం మార్పులు, చేర్పులు చేసుకోగలిగితే, ఈ క్వాలిటీస్ మనం చేసే ప్రతి పనిలోనూ కనబడుతుంది రేపు. సో, మనం ఇప్పుడు జనరల్‌గా అయితే ఎలా స్నానం చేయించుకుంటున్నామండి చెప్పండి మీరే? హడావిడిగా జస్ట్ ఒక 10 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో జస్ట్ 4 చెంబులలా ఏదో ఫార్మాలిటీగా స్నానం చేసేస్తున్నాం. ఆడోళ్ళైతే ఇక్కడ పొయ్యి మీద ఏముందో, ఇక్కడ కుక్కర్ విజిల్ వచ్చేస్తుందో, లేకపోతే పిల్లలైతే నాకు ఈరోజు ఈ ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉంది, ఈ యూనిఫార్మ్ ఏసుకోవాలి వాట్సెవర్. ఇంకా పెద్దలు కూడా నాకు ఆఫీస్ వర్క్ సంథింగ్ ఏదో ఆలోచనలతో పేరుకి మనం బాత్రూమ్‌లో ఉంటాం కానీ, మన ఆలోచనలు ఎటుంటాయో మనకే తెలీదు. అండ్ ఎంత మాత్రం చక్కగా మైండ్‌ఫుల్‌గా ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస అన్నట్టు ఎంత మైండ్‌ఫుల్‌గా ఉన్నామో మనకే తెలీదు. అలా ఉంటున్నాం ఇవాళ మనం. అందరూ అని నేననను. చాలా మటుకు. కి మనం ఎలా స్నానం చేయించుకోవాలి అనేది నిజంగా మనము ఈ చిన్న చిన్న విషయాల దగ్గర నేర్చుకుంటే అండి సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. యూ కెన్ స్పీక్ ఆల్ దీస్ సెంటెన్సెస్. బికాజ్ మనకి ఈరోజు చేతులు ఉన్నాయండి. చేతులు లేకపోతే మన పరిస్థితి ఏంటండి? ఎనీ బాడీ పార్ట్ సరిగ్గా పనిచేయలేదంటే మన పరిస్థితి ఏంటసల? సో సమ్‌టైమ్స్ మోకాలు నొప్పులొచ్చేస్తుంటే మనం అంటామనమాట. అయ్యో! నాకు మోకాలు నొప్పులొచ్చేస్తున్నాయి అని చెప్తూ ఉంటారు జనాలు. ఆ చక్కగా మోకాళ్ళు పనిచేసినప్పుడు ఆ కాళ్ళు ఎంతమంది వాటికి డైలీ కృతజ్ఞత చెప్పి, ఈరోజు నా మోకాళ్ళు ఎంత చక్కగా పనిచేశాయో అందుకే నేను ఇంత చక్కగా నడవగలిగాను. ఇలా ఎంతమంది నిజంగా లవ్ చేసి గ్రాటిట్యూడ్ చెప్పి రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండి దాన్ని యాహ్! అవర్ బాడీ డిజర్వ్స్ లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. చాలా గౌరవం దానికి కావాలండి. చానా ప్రేమ కావాలి మన బాడీకి. ఇట్ డిజర్వ్స్ అండి. అర్హత ఉంది. అంత అర్హత ఉంది. మనం ఇవ్వాలండి. అది మన ధర్మం. బేసిక్ ధర్మము టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. సో, మనం డైలీ లైఫ్‌లో చేసే చిన్న చిన్న పనులు చక్కగా చేద్దామండి. 15 నిమిషాలు చక్కగా కేటాయించుకొని, మన స్నానానికి 2 పూట్ల చక్కగా స్నానం చేయించుకుందామండి. ఇట్ ఈస్ ద టైమ్ టు కనెక్ట్ టు అవర్ బాడీ అండి. And let with all the love, with all the gratitude, with all the respect
అండ్ మైండ్‌ఫుల్‌నెస్‌తో ఎక్కడ వేళ్ళని రుద్దుతుంటే వేళ్ళ మీద ధ్యాస, కళ్ళుని రుద్దుతుంటే కళ్ళు మీద ధ్యాస, తలని హెడ్ బాత్ చేస్తుంటే తల మీద ధ్యాస. ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ క్లాసెస్ అనుకోండండి. ఇక్కడైతే కనిపించదు. కొన్ని వీడియో ఆఫ్ చేసుకో దట్స్ ఓకే. బట్ నేను మీకు క్లాస్ చెప్తుంటే నేను ఇటు చూసుకుంటా, అటు చూసుకుంటా, అక్కడెక్కడో ఆలోచించుకుంటా, ఇక్కడెక్కడో ఆలోచించుకుంటా అంటే యూ ఫీల్ వెరీ ఇగ్నోర్డ్ గదండీ! ఈమెకేమీ ఇంట్రెస్ట్ లేదు క్లాస్ అంటే ఏదో ఫార్మాలిటీకి చేస్తాంది క్లాస్ అనుకోవచ్చు. సేమ్ థింగ్ మన బాడీ కూడా క్యాన్ ఫీల్ అండి. మనము మన శరీరానికి చక్కగా ధ్యాస పెట్టి మన అటెన్షన్ అక్కడే ఉండి చక్కగా స్నానం చేయిస్తే ఇట్ ఫీల్స్ థట్ నా ఓనర్‌కి నేనంటే ఎంత ఇష్టమో, ఎంత ధ్యాస పెట్టి ఎంత చక్కగా నాకు స్నానం చేయిస్తదో అని అనుకుంటది. అలా కాకుండా మనము పేరుకి బాత్రూమ్‌లో ఉంటాము. ఏవేవో ఆలోచించుకుంటా అంటాము. ఎక్కడెక్కడో ధ్యాస ఉంటది. ఏదో 4 చెంబులు పోసి ఏదో అలా రుద్దేస్తుంటామంటే అసలు ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ అండి. ఇట్ డోంట్ ఫీల్ లవ్. ఇట్స్ నాట్ కరెక్ట్. సో, ఇక్కడ మనము సరిచేసుకుందాం. స్నానం చేయించడం. అండ్ ప్రతిరోజు మనం చేసే పనులేంటండి? చక్కగా వి హావ్ టు ఈట్ ఫర్ అవర్ సర్వైవల్. ఒక తల్లి ఒక బిడ్డకి ఎలా తినిపిస్తుందో ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. బికాజ్ మనమందరం కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చినాం. వి ఆల్ డిజర్వ్ దట్ మచ్ ఆఫ్ లవ్, దట్ మచ్ ఆఫ్ అటెన్షన్, దట్ మచ్ ఆఫ్ క్వాలిటీ లివింగ్. మనమందరూ వి ఆల్ డిజర్వ్ ఇట్ అండి. మనం కూడా చిన్నప్పుడు అవన్నీ పొందొచ్చినోళ్ళమే. ఇప్పుడు తిరిగి మనకి మనం ఇచ్చుకోవాలి. మనం పెద్దాళ్ళయినాము. వీఆర్ ఆల్ అడల్ట్స్. సో, మనకి మనం ఇప్పుడు తిరిగి అంత ప్రేమని, అంత అటెన్షన్, అంత అప్రిసియేషన్, అంత లవ్, అంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మనకు మనం తిరిగి ఇప్పుడు. సో, ఒక తల్లి ఒక బిడ్డకి ఎలా తినిపిస్తుందండి? ఏది పడితే అది తినిపిస్తుందా? 10 సార్లు ఆలోచిస్తుంది. ఆ బిడ్డకి ఏ ఫుడ్ పెట్టాలి? ఏ ఫుడ్ పడుతుంది? పడట్లేదు గమనించుకుంటుందండి. ఎంత చక్కగా తినిపిస్తుందండి. ఆడతా, పాడతా, నవ్విస్తా, తిప్పుతూ ఆ! ధ్యాస పెట్టి ఎంత చక్కగా తినిపిస్తుందండి. గమనించుకుంటూ బిడ్డకి ఎక్కువవుతాందా? తక్కువవుతాందా? వాడు ఉమ్మేస్తుంటే షీ స్టాప్స్ దేర్. గమనించుకుంటుంది. ఏ 2 పూట్ల ఒకేలాగా తినరు వాళ్ళేమి. గమనించుకుంటూ తినిపిస్తుంది. టీవీ చూస్తా కుక్కేస్తుందా బిడ్డకేమైనా? పోనీ ఇంకేవో ఆవిడ పనులు చేసుకుంటా తినేసైనా ఆడ పడేస్తుంటదా? ఏదో బుక్ చదువుకుంటా ఈ పక్క కుక్కేస్తుంటుందా? నో. షీ స్టాప్స్ ఆల్ హర్ వర్క్స్. అన్ని పనులు పక్కకు పెట్టి, బిడ్డ మీదే కంప్లీట్ ధ్యాస పెట్టి, చక్కగా న నవ్వుతూ, ఆడిస్తూ, ప్రేమగా ముద్ద తినిపిస్తది తల్లి. అవునా కాదా? మళ్ళీ మనకిప్పుడు మనము ఎలా తినిపించుకుంటున్నామనేది ఒక్కసారి రివ్యూ చేసుకుందామండి. గమనించుకుందాం. మనకి మనం ఎలా తినిపించుకుంటున్నామనేది ఒక్కసారి మీకు మీరే విజువలైజ్ చేసుకోండి. గమనించుకోండి. బికాస్ వి షుడ్ నో వేర్ వి ఆర్ స్టాండింగ్. తప్పేమీ లేదు. అయ్యో! నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను తప్పు లేదు. సరికానివన్నీ సరి చేసుకుంటాం అంతే. తప్పులనేవి ఏవి లేవిక్కడ. సరైనవి, సరికానివి. సరికానివన్నీ సరిచేసేసుకుందాం అంతే. సో, మనం జనరల్‌గా ఎలా తింటున్నామంటే, అందరూ అనట్లేదు నేనింకా చాలా మంది. టీవీలు చూసేసుకుంటా తినేస్తుంటాము. లేదా మాట్లాడుకుంటూ తింటుంటాము. లేదా ఎలా తింటా అంటాము, పేరుకి ఫుడ్ మన ముందరుంటుంది. ఏమి దాని మీద ధ్యాస ఉండదు. ఏదో ఆలోచనలతో ఏదో ఒకటి తినాలని ఫార్మాలిటీగా తినేస్తుంటాం. తినకపోతే సర్వైవల్ లేదు. అందుకు తింటుంటామండి. జస్ట్ అలా తినేస్తుంటాం. దాని మీద ఒక ప్రేమ, ఒక గౌరవం, దాని విలువ తెలియకుండా తింటుంటామండి. కనీసం ఆస్వాదించేకి కూడా మనము సరిగ్గా చేయం ఆస్వాదించటం కూడా. మనకి ముందు చెప్పేవాళ్ళండి. కోటి విద్యలు కూటి కొరకే అనేసి. ఫస్ట్ నీడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఏంటంటే ఫుడ్ అండి నిజంగా. ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవి కదా బేసిక్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫుడ్ మన ఫ్రూట్ అండి. మనం చేసిన పనులకన్నీ ఫలితము ఆ ప్లేట్ ఫుడ్ అండి. మన ముందర ఫుడ్ ఉందంటే మనము
మన ఇంట్లో ఎవరింట్లో అయినా ఫుడ్ ఉందంటే, ఆ ఇంట్లో వాళ్ళు చక్కగా పని చేశారు. ఆ డబ్బులతో మనం ఆ ఫుడ్ కొనుక్కోగలుగుతున్నామండి. ఇట్స్ అ బేసిక్ నీడ్. ఫుడ్ కొన్నాకే ఇంకేమైనా. ఇప్పుడు ఇంట్లో అస్సలు ఏమీ జరగలేదు. ఎలా తింటాం ఫుడ్? అంటే ఫుడ్ చక్కగా మన ముందర ఉందంటే, మన జీవితాలు చాలా బాగున్నాయనేసి. ఆ కృతజ్ఞత భావం ఉండాలండి. ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఏవేవో మళ్ళా మనకి ఇది లేదు, అది లేదు సెకండరీ. మనకు ఉన్న వాటిని బేసిక్ నీడ్ ఫర్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుడ్ అండి. ఇట్స్ ద ఫ్రూట్ ఆఫ్ ద లైఫ్. ఫ్రూట్ ఆఫ్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మన ఇక్కడ క్లాసెస్‌లో పిల్లలు కూడా ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అందరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తాను. లైక్ ఒక ఫుడ్ సంపాదించాలంటే మా నాన్న జాబ్ చేసి నిండాల అమ్మ, నాన్న ఎవరైనా. సో, వాళ్ళందరూ చక్కగా వాళ్ళని జాబ్ చేసే స్థితిలో వాళ్ళొచ్చింటే వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళని చదివిపిచ్చుకున్నారు. వాళ్ళెంతో కష్టపడ్డారు. వాళ్ళ ఫలితము కష్టార్జితం ఆ ఫుడ్ అండి. నిజంగా చెప్తున్నానండి. వి షుడ్ నో టు వాల్యూ. మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి దాని రిజల్ట్ ఆ ఫుడ్ అండి. ఆ ఫుడ్‌ని మనం ఎప్పుడు వాల్యూ చేయాలండి. ఇట్స్ ద బేసిక్ ఫ్రూట్. రిజల్ట్స్‌ని ఎవరైతే చక్కగా మనము గౌరవంగా భావిస్తున్నామో నేచర్ ఓకే. వీళ్ళు చక్కగా గౌరవిస్తున్నారని మరింత ప్రసాదిస్తారండి. సో, ఆ ఫుడ్‌ని మనము నిజంగా చక్కగా వేసుకోవాలండి. తినాలండి. బ్లెస్ చేసి ఐ లవ్ యూ. ఐ బ్లెస్ యూ. అండ్ కనెక్ట్ అయ్యి ఆ ఫుడ్‌తో మైండ్‌ఫుల్‌గా ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస మైండ్‌ఫుల్‌గా తిందామండి. ఒక్కొక్క ఫుడ్‌లో ఒక్కొక్క టేస్ట్ ఉంటది. ఒకే కూరలో కూడా పులుపుంటుంది. కొంచెం కారం ఉంటది. కొంచెం ఉప్పుంటది. కొంచెం సొరకాయ ఒకలాగా టేస్ట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ బిసబిల్లాబాత్ అనుకోండి. దాంట్లో 4 రకాల వెజిటబుల్స్ ఉందండి. ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్కలాగా క్రంచీగుంటది. ఒక్కొక్క టేస్ట్ ఉంటది. నిజంగా మనకు అంత టైమ్, అంత ఆస్వాదించే తీరుందా అండి? అంత చక్కగా ఆస్వాదిస్తూ తింటున్నామా అండి? ఏదో నిజంగా రిలాక్స్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అంతా రిలాక్స్ చేసుకొని, కామ్‌గా కూర్చొని, ఒక 15 మినిట్స్ చక్కగా బ్రేక్ తీసుకొని, ప్రశాంతంగా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటా, ఆ ఫుడ్‌ని చక్కగా ఎంజాయ్ చేద్దామండి. బికాజ్ మనము ఏ కాన్షియస్‌నెస్‌తో అయితే తింటున్నామో, ఆ కాన్షియస్‌నెస్‌తోనే అది జీర్ణమవుతుంది. ఇట్ విల్ బాడీ విల్ సెండ్ ఆల్ దోస్ సిగ్నల్స్ టు ద సెల్స్ అన్నమాట. తేజస్వి హ్యాపీగా తినిందనుకోండి. నా సెల్స్ అంతా అర్థమవుతుంది. తేజస్వి ఇస్ వెరీ హ్యాపీ. లెట్స్ ఆల్ బి సో హ్యాపీ అనేసి అనుకుంటుంది. కృతజ్ఞతతో హాయిగా తింటున్నాననుకోండి, అబండెంట్ ఫీలింగ్‌తో తింటున్నాననుకోండి, ఎంత సమృద్ధి యాక్చువల్‌గా ఇంత ఫుడ్ నాకు చక్కగా సమకూరింది. ఐ యామ్ ఫీలింగ్ సో హ్యాపీ, సో అబండెంట్ అనుకోని తింటుంటే నా సెల్స్ ప్రతి కణం నాలో వందల కోట్ల కణాలున్నాయి. ఆ కణాలన్నీ ఫీల్ అయితాయి. ఓహ్! తేజస్వి వెరీ, వెరీ అబండెంట్. వి ఆర్ ఆల్ వెరీ, వెరీ అబండెంట్ అని ఫీల్ అవుతుంది. అండ్ మనకు తెలుసు కదా! మన వైబ్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్. మనకు తెలుసు కదా! సో, ప్రతి చిన్న విషయంలో ఇంత చక్కగా మైండ్‌ఫుల్‌గా మనం చేస్తుంటే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయో. మనము ఇంకొకటి మన శరీరంకి ఏది పడతది, ఏది పడదు మనకు అర్థమైపోతుందండి. మనం దాని ధ్యాస ఉంచితే చాలు. ఏ ఫుడ్ తింటుంటే నాకు పడుతుంది, ఏ ఫుడ్ తింటుంటే నాకు పడట్లేదు. మన బాడీ స్పీక్స్ టు అస్. అండ్ నాకు ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తినాలి? ఎంత తినకూడదు? ఎప్పుడు తినాలి? ఎంత గ్యాప్ కావాలి? నీళ్ళు కావాలా? ఇంకొకటా మన బాడీ స్పీక్స్ అండి. వి హావ్ టు హావ్ ద ఎబిలిటీ టు లిసన్ అవర్ బాడీ. అండ్ అదేమో పెద్ద బ్రహ్మ విద్యలు కావండి. అటెన్షన్ ఇస్తే చాలండి. ఒక తల్లి ఏమో పెద్ద గొప్ప జ్ఞానవంతురాలని కాదక్కడ. అంత ప్రేముంది ఆవిడకి ఆ బిడ్డ మీద. పక్కింటోళ్ళెవరో లేకపోతే ఇంకెవరో డాక్టర్స్ చాలా గొప్పోళ్ళవ్వచ్చు. కానీ ఆ బిడ్డ మీద అంత ప్రేముండదు. కాబట్టి అంత గమనించుకునే తీరుండదు అంతే. సో, మనమేమి అంత ఇంటెలిజెన్స్ అవ్వక్కర్లేదు. వి హావ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్. మనకు మన మీద ప్రేమ, శ్రద్ధ ఉంటే చాలు. ప్రేముంటే చాలు అన్నీ వచ్చేస్తాయి.
సెల్ఫ్ లవ్ ఎక్కడైతే ఉంటుందో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ న్యాచురల్ గా వస్తుంది. ప్రేమ లేకుండా బాధ్యత బరువు. ఇప్పుడు తల్లి బిడ్డకి తల్లి తప్ప ఇంకెవరు అన్ని పనులు చేయలేరు. తల్లి అంత తల్లిదండ్రులు చక్కగా అంత చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఆ బిడ్డ మీద ఉండే ప్రేమ. అందుకు అన్ని పనులు చేయగలుగుతున్నారు. ఆ తల్లిదండ్రులు కాకుండా నైబర్స్, బంధువులు ఇంకెవరైనా అంతగా చేయగలరా? చేయలేరు. కొంచెం చేసినా కష్టంగా ఉంటది వాళ్ళకి. ఎందుకంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు లవ్. సో మన పట్ల ఎప్పుడైతే మనకి ప్రేమ వస్తుందో, ఆ ప్రేమ ఉన్నప్పుడు బాధ్యత న్యాచురల్ గా వచ్చేస్తుంది. చిన్న విషయాలండి ఇవి. ఇక్కడ సరి చేసుకోగలిగితే ఇట్ విల్ బి సో నైస్ అండి. అండ్ ఇంకొక చిన్న విషయం, మనం బేసిక్ చిన్న పిల్లలకి మనం నేర్పించేవి ఏంటి? చక్కగా నిద్రపుచ్చుతుంది ఒక తల్లి. ఎంత చక్కగా నిద్రపుచ్చుతుందండి. వాళ్ళ స్నానం చేయించేసి చక్కగా స్నానం చేయించేసి, చక్కగా తినిపించి, ఒక గంట పాటు మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా సైలెన్స్ చేసేసుకొని, ఆ లైట్స్ అన్ని బంద్ చేసి ఎంత చక్కగా నిద్రపుచ్చుతుందండి ఒక తల్లి ఒక బిడ్డని. ఏ మాత్రం సౌండ్స్ ఎటొచ్చినా ఊరుకోదు తల్లి. అంత చక్కగా నిద్రపుచ్చుతుంది. మరి మనల్ని మనము ఎలా నిద్రపుచ్చుకుంటున్నాము? నాకు మెనీ ఆఫ్ ద సీనియర్స్ ఉండొచ్చు ఇక్కడ. తెలిసిన వాళ్ళందరూకి సారీ అండి. నేను జనరల్‌గా కొత్తోళ్ళకి దృష్టిలో పెట్టుకొని నేను క్లాస్ చెప్తున్నాను. సో, ఒక తల్లి ఒక బిడ్డని ఎంతో చక్కగా ప్రశాంతంగా ఒక ప్రిపరేషన్‌తో చక్కగా నిద్రపుచ్చుతుందన్నమాట. హడావిడి లేకుండా. ఆ స్లీప్ ముందర ఏ స్థితితో నిద్ర పెడుతుందనేది రిలాక్స్ చేసేస్తూ మైండ్ చక్కగా గంట పాటు నిద్రలోకి తీసుకెళ్తుంది ఆ తల్లి, ఆ బిడ్డని. మరి మనము ఎలా నిద్రపుచ్చుకుంటున్నాం? మనల్ని మనం ఒక్కసారి క్వెషన్ చేసుకుందామండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ప్రెజెంట్ ఐ డోంట్ సే అగైన్ అందరిని అని. కొంతమంది ఎలా అంటే ఫోన్లు చూసుకుంటా, తిప్పేసుకుంటా ఫోన్లు పైనుంచి కిందకి చూసుకుంటా ఇంకెప్పుడు నిద్రొస్తే అప్పుడు ఇంకా కళ్ళు వాలిపోతుంటాయి. అయినా వి డోంట్ పే అటెన్షన్ టు అవర్ ఐస్, మన బాడీనా ఇంకా చూసుకుంటా తిప్పేస్తా ఎప్పుడు నిద్రపోయేస్తామో కూడా మనకే తెలీదు. అలా నిద్రపోతుంటాం కొంత పీపుల్. ఇంకొంత పీపుల్ ఆలోచనలతో బోలెడన్ని ఆలోచనలతో, భయాలతో, బరువులతో ఏవేవో స్ట్రెస్‌ఫుల్‌గా నిద్రలోకి పోతుంటారు. సో నేనేం చెప్తానంటే ఇక్కడ నిద్ర ముందర మనం ఏ ఎనర్జీతో అయితే నిద్రపోతామో ఇట్ డిఫైన్స్ ద హోల్ స్లీప్ అండి. స్లీప్ ఈస్ అ గ్రేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ టైమ్. బికాస్ we are sleeping for example 6 hours అనుకోండి. We have to get best out of the sleep. We are receiving కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం ఆ నిద్ర నుంచి చక్కగా. ఆ నిద్ర నుంచి కాస్మిక్ ఎనర్జీ బాగా రావాలంటే మనం అంత ప్రశాంతతతో ఉండాలి. థాట్‌లెస్‌లో ఉంటేనే కదా నిద్ర. ఈరోజు మనం గజిబిజిగా పోయి ఎలా అంటే అలా పడుకుంటుంటే, ఆ నిద్రలో కూడా అసలు మనకు బోలెడన్ని ఆలోచనలు, రీల్స్ అవ్వ వి ఆర్ నాట్ హావింగ్ ప్రశాంతమైన నిద్ర రావట్లేదండి. అక్కడి నుంచి ఇంకా కాస్మిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అందుకే మనం లేస్తుంటే ఫ్రెష్‌గా ఫీల్ అవుతున్నామా? ఒక నిద్ర నుంచి లేస్తే ఒక మనిషి ఎంత ఫ్రెష్‌గా ఫీల్ అవ్వాలంటే, అంత ప్రపంచాన్ని నేను జయించగలను అన్నంత భరోసా రావాలి. ఎందుకంటే వెన్ వి ఫీల్ ఫుల్లీ ఫ్రెష్ ఎనర్జీ కదా! మనకి నేనేమన్నా చేయగలను అన్నంత పవర్ వస్తుందన్నమాట. అంత ఎనర్జీ నుంచి. అంత ఎనర్జీ రావాలి. ప్రతిరోజు నిద్ర లేస్తుంటే ఈరోజు ఒక కొత్త జీవితం అనుకున్నంత ఎనర్జీ రావాలి. అంత ఎనర్జీ ఎప్పుడొస్తుంది? అంత ఎనర్జీ నైట్ నిద్ర నుంచి తీసుకున్నప్పుడు. ఆ ఎనర్జీ అంత తీసుకోవాలంటే ఎలాగా? నిద్రపోయే ముందర మనం ఏం చేద్దామంటే, ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమమ్, మాక్సిమం 1 అవర్ కూడా. ఒక అరగంట ఉందనుకోండి మన దగ్గర టైము. మనం చక్కగా
ఏం చేద్దాం, మన స్నానాలు, మన భోజనాలు అన్ని అయిపోయాక ఒక 1-2 అవర్స్ గ్యాప్ తీసుకొని తర్వాత నిద్రలోకి పోతాము. సో నిద్ర ముందర ఒక అరగంట ఏం చేయాలంటే మనము ఆ రోజు జరిగిన కొన్ని విషయాలకి మన కృతజ్ఞత వ్యక్తపరుద్దాం. లెట్ అస్ బి గ్రేట్‌ఫుల్, థాంక్‌ఫుల్‌నెస్ ఎక్స్‌ప్రెస్ చేద్దాం. తర్వాత మన బాడీకి అంతా అండి, హెడ్ నుంచి టో వరకు పడుకున్నప్పుడు ఆ శరీరంతో జస్ట్ ఒక్కసారి కమ్యూనికేట్ అవ్వండి. యూ కెన్ జస్ట్ టెల్ అదర్‌వైజ్, ఐ లవ్ యూ మై డియర్ బాడీ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ యాక్సెప్ట్ యూ యాస్ యూ ఆర్. నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్ మీ. సో ఒక్కసారి ఆ బాడీతో అంతా మనం జస్ట్ మన కాళ్ళకి, మన చేతులకి, మన కళ్ళకి, ముక్కుకి, నోరుకి, మన చెవులకి పొద్దున్నేసి ఇవన్నీ ఎంత వాడామో, చెవులతో చక్కగా వింటున్నాం, నోరుతో మాట్లాడుతున్నాం, ముక్కుతో శ్వాస తీసుకుంటున్నాం, కళ్ళతో చక్కగా కనపడుతున్నాయి, చేతులు కాళ్ళతో ఎన్నో పనులు చేశాం, ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతా ఎంతో సహకరించినాయి. ఇవన్నీ బాడీ లేక మన ఆఖరి శ్వాస వరకు మనతో ఉండేది ఒక్కటే ఒక్కటండి, శరీరం అండి. ఆ శరీరాన్ని నిజంగా అంత చక్కగా చూసుకుందాం. చక్కగా ఆ శరీరంకి హెడ్ నుంచి టో వరకు అన్నిటికి థాంక్స్ చెప్పుకుంటా, మైండ్ అంతా కామ్ చేసుకుంటా, ప్రశాంతంగా నిద్రలోకెళ్దాం. వీలైతే ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసుకొని, చక్కగా ఏ స్థితిలో అంటే చక్కటి ప్రేమ స్థితిలో, కృతజ్ఞతా భావంతో, తృప్తిగా, హాయిగా నిద్రలోకి జారుకుందామండి. ఇలా మీరొక 40 రోజులు నిద్ర, ఈ 3 విషయాలు చాలండి. చక్కగా స్నానం చేయించుకోవడం, 2 పూట్ల మైండ్‌ఫుల్‌నెస్‌తో, ప్రేమతో చక్కగా ఇంకేంటి మనము తినిపించుకోవడం, ఆస్వాదిస్తూ కృతజ్ఞతా భావంతో ఆ ఫుడ్‌ని బ్లెస్ చేసి అండ్ దెన్ మనల్ని చక్కగా నిద్రపుచ్చుకోవడం. ఈ 3 విషయాలు 40 రోజుల పాటు మీరు చేయండండి. Try to improve the quality of your sleep, quality of your eating, quality of your taking bath అండి. ఈ పని మీరు 40 రోజులు చేయండి కంటిన్యూగా. యూ విల్ సీ ద డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ ఆఫ్ యూ. మీ సెల్ఫ్ వర్త్ చాలా పెరుగుతుందండి. స్కూల్లో పిల్లలుంటారు. తల్లిదండ్రులు ఒక 2 ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇద్దరు పిల్లలున్నారనుకోండి. ఒక బిడ్డకి వాళ్ళ పేరెంట్స్ చాలా బిజీగా ఉంటారు. పికప్‌లు, డ్రాప్‌లు ఏముండవు. అట్లా కొంచెం పేరెంట్స్ అటెన్షన్ చాలా తక్కువ. ఆ చైల్డ్ ఫీల్స్ బిట్ అన్‌లవ్డ్ అండి. అదే ఇంకొక చైల్డ్ ఉన్నారు. వాళ్ళ అమ్మ, నాన్న చాలా అటెన్షన్ ఇస్తారు. ఇంట్లో అవైలబుల్ ఉన్నారు. వాళ్ళంటే ప్రేమ, చేయి పట్టుకొని చక్కగా తీసుకొస్తారు, వెళ్తారు. ఇవంటే బిడ్డకి తల్లిదండ్రులు ఉంటే అదొక పెద్ద భరోసా. దే ఫీల్ వెరీ స్ట్రాంగ్. అలాగా మీరెప్పుడైతే ఇంత మాత్రం అవైలబిలిటీలో ఉన్నారో, బికాజ్ మీ ఇన్నర్ చైల్డ్, మన లోపల ఒక అంతర్ శిశువు ఉంటుందండి. దానికి మీరే అవసరం. ఇంకెవరు కాదు. నా శరీరానికి నేనవసరం. నా అంతర్ శిశువుకి నేనవసరం. ఇంకెంతమందున్నా కాదు. నేను ముఖ్యం దానికి. నా అటెన్షన్ ఎప్పుడైతే నేను నా బాడీకి, నా బీయింగ్‌కి చక్కగా ఇస్తున్నానో, ఇట్ ఫీల్స్ సో లవ్డ్. ఇట్ ఫీల్స్ వెరీ రెస్పెక్ట్‌ఫుల్. నా ఓనర్ నన్నింత చక్కగా చూసుకుంటున్నారు. మా తేజస్వి నన్నింత చూసుకుంటుంది. నేనేమన్నా చేసేస్తాను తేజస్వి కోసం అనేసి నా బాడీ అంతా నాకు సహకరించడం మొదలుపెడతది. నా మైండ్ అంతా నాకు సహకరించడం మొదలుపెడతది. మనం మన శరీరాన్ని, మన బీయింగ్‌ని ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా చూసుకుంటామో, ఎంత అటెన్షన్ ఇస్తూ, అప్రిషియేట్ చేస్తూ చక్కగా చూసుకుంటామో, అవి తిరిగి 100 రెట్లు మన కోసం అంత చక్కగా అన్నీ చేస్తాయండి. మనకి ఏ రకంగా ప్రాబ్లమ్స్ మన లైఫ్‌లో ఉన్నా రూట్ కాజ్ చూసుకుంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజ్ సెల్ఫ్ లవ్ లేకపోవడం. సెల్ఫ్ లవ్ ఇట్స్ ఎ బిగ్ టాపిక్. ఈ చిన్న విషయాలతో మొదలు పెడతా. కొన్ని టిప్స్ ఇస్తా. నిద్ర లెగుస్తానే మనం చక్కగా మనతో మనం కనెక్ట్ అవుదాము. నిద్ర లెగడం కూడా అంత ఇంపార్టెంట్. చక్కగా
నెమ్మదిగా ఈ ఈ ఈ అవే అవే మెల్లగా కళ్ళు తెరుచుకుందాం. ఆ బాడీకి అంతా థ్యాంక్స్ చెప్పుకుంటా, ఆ బెడ్ కి, ఆ పిల్లోస్ కి, ఆ బెడ్ షీట్ కి, మన ఇంటికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటా ప్రశాంతంగా ఈ డేనంతా చక్కగా బ్లెస్ చేసి ప్రశాంతంగా నిద్రలేద్దాం. లేసినాక యూ కెన్ సీ ద మిర్రర్, అద్దాన్ని చూసుకోండి. మీ కళ్ళతో కళ్ళు పెట్టి చూడండి, కళ్ళని చూడండి. అప్రిషియేట్ యూ. మనకి ఒక క్లాస్ నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం సెల్ఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ మీద తీసుకుంటా. మనందరికీ చాలా అక్నాలెడ్జ్‌మెంట్ అవసరం. చాలా అప్రిషియేషన్ అవసరం. మనకి మనం ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ లేకున్నప్పుడే మనము మనల్ని బాస్ మెచ్చుకోవాలి, నా భర్త మెచ్చుకోవాలి, లేదా మా వైఫ్ మెచ్చుకోవాలి, నా పిల్లలు మెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటామన్నమాట. యాక్చువల్‌గా మనకి మనము వి డిజర్వ్స్ లాట్స్ ఆఫ్ అక్నాలెడ్జ్‌మెంట్, లాట్స్ ఆఫ్ అప్రిషియేషన్ అండి. ఎన్నో పనులు చేస్తుంటాము. అవి గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు మనం అన్నీ కూడా. సో చక్కగా ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఒక 10 విషయాల కన్నా కనీసం అంటే గుర్తించి మిమ్మల్ని మీరు గుర్తించడం అంటే అక్నాలెడ్జ్‌మెంట్. అప్రిషియేషన్ అంటే మెచ్చుకోవడం. గుర్తించి మెచ్చుకోండండి. సో ఏమవుతుందంటే మన పట్ల మనకి మంచి భావనలు ఏర్పడతాయి. ఓకే. నేనిప్పుడు ఇవన్నీ చెప్తుంటే నా మైండ్‌కి అర్థమవుతుంది. ఓకే. తేజస్వి చాలా మంచి పనులు చేస్తుంది. వి కెన్ ఇంత బాగా చేస్తుందంటే స్లోగా నా సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. కొంతమంది ఎన్నో చేసేస్తుంటారు. అసలు కొన్ని వందల సార్లు, వేల సార్లు వంటలు చేసుంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా నేను సరిగ్గా చేస్తానో, చేయనో అన్న భయం. కొంతమంది ఇంకా పెద్ద పెద్ద టాస్క్ ఎన్నో సార్లు సెమినార్స్ ఇచ్చినుంటారు. ఇంకా కూడా ఎక్కడో భయం. నేను సరిగ్గా చేస్తానో, చేయనో. ఆ సెల్ఫ్ డౌట్, ఆ సెల్ఫ్ వర్త్ లేకపోవడం. ఎందుకంటే వి హావ్ నాట్ అప్రిషియేటెడ్ అవర్ సెల్వ్స్ ఎనఫ్. ఇవ్వాల్సినంత విధంగా మనము గుర్తించలేదు, అప్రిషియేట్ చేసుకోలేదు. సో నిద్ర లేస్తానే కూడా అండి, మనం మిర్రర్‌లోకి చూసుకొని ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏం తెలుసా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ద వే యూ ఆర్. నిన్ను నిన్నిగా ప్రేమిస్తున్నాను. ఐ యాక్సెప్ట్ యూ ద వే యూ ఆర్. నిన్ను నిన్నిగా అంగీకరిస్తున్నాను. యూ ఆర్ సో బ్యూటిఫుల్. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మీ ఇష్టం అండి. ఒక చిన్న బిడ్డతో ఎట్లా మాట్లాడాలో ఎవరితో అన్నా నేర్చుకుంటామా? మనకే వచ్చేస్తాయి అన్ని సెంటెన్స్‌లు ఏమేమో మాట్లాడేస్తాం. నా బంగారు కొండ, నా బుజ్జి కొండ ఏదేదో చెప్పేస్తుంటాం ఇంకా. అంత లవ్ వచ్చేస్తది. బికాజ్ అది కిడ్స్ ఎనర్జీ. వాళ్ళ హార్ట్ అంత ఫుల్లెస్ట్ ఓపెన్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళ వైబ్స్ మన హార్ట్ చక్రాన్ని కూడా ఓపెన్ చేసి మొత్తం ప్రేమను కురిపిచ్చేస్తది. సో, మన అందరి లోపల కూడా ఆ అంతర్ శిశువు ఇంకా ఉంది అలాగే. ఆ అంతర్ శిశువు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మనందరం కూడా చూడండి వర్షం వస్తుందంటే, లేకపోతే ఎప్పుడైనా కొన్ని కొన్ని మొమెంట్స్‌లో చిల్డ్రన్ అయిపోతాం. చిల్డ్రన్ అయిపోయి మన ఏజ్ అన్నీ మర్చిపోయి ఎంత చక్కగా ఆడేసుకుంటామో, ఆ సెల్ఫ్ ఎప్పుడు ఆ ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ చైల్డ్ సెల్ఫ్, ఆ అంతర్ శిశువు ఎప్పుడు చక్కగా మేల్కొని ఉండాలి. ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా, ఖుషిగా ఉండాలి బాగా. దానికోసం మనం చక్కగా ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఈస్ మై ఇన్నర్ చైల్డ్ హ్యాపీ? యామ్ ఐ హ్యాపీ? యామ్ ఐ సేఫ్? సేఫ్టీగా ఫీల్ అవ్వట్లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టెల్ టు యువర్ ఇన్నర్ చైల్డ్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. యూ ఆర్ సేఫ్. యూ ఆర్ ఇన్ మై హ్యాండ్స్. యూ ఆర్ సేఫ్. ఇలా ఒక చిన్న బిడ్డని ట్రీట్ చేసినట్లు మనల్ని మనం ట్రీట్ చేసుకోవాలండి. ఇది చాలా ముఖ్యము. మనం పిల్లల్ని చూసేసుకుంటున్నాం. ఎవరో మనల్ని చూసుకున్నారు. మనం ఇంకోరిని చూసుకుంటున్నాం. మనల్ని మనం ఎలా చూసుకోవాలో మనకు తెలియట్ల. ఇలా చిన్న చిన్నవండి. చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్తుంటే నిజంగా ఎంత మార్పొస్తదంటే అంత మార్పొస్తదండి. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ సెల్ఫ్ లవ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉందా అండి నేను చెప్పిన దాంట్లో? ఈస్ ఇట్ ఇన్ ద ఫ్లో? ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్? బావుంది మేడం. యెస్ ఏం మ్యామ్. డౌట్ లేదు నాకైతే. మ్యామ్. థాంక్ యూ మ్యామ్.
ఎవరికైనా ఫ్రెండ్స్ మీకేదన్నా డౌట్ ఉంటే మ్యామ్ అడుగుతున్నారు. చెప్పొచ్చు. ఎనీ టైమ్ యూ క్యాన్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ యూ కెన్ ఆస్క్ అండి. లెట్ ఇట్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్ ఆల్సో. ఓకే. ఓకే మ్యామ్. అండ్ మనకి టైం ఉంది కాబట్టి నేను ఇంకొకటి చూడండి, ఒక టాపిక్ చెప్తా. సెల్ఫ్ లవ్ లో అతి ముఖ్యమైన ఒక టాపిక్ వచ్చేసి ఒక అంశము సెల్ఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ అండి. అంటే సెల్ఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ అంటే మనల్ని మనం గుర్తించడము, తర్వాత మనల్ని మనం అప్రిషియేట్ అంటే మెచ్చుకోవడం అండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే, వి ఆల్ డిజర్వ్ ఇట్ అండి. ఒక చిన్న బిట్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. యెస్. ఆ బిట్ బోర్లు పడ్డారనుకోండి. మనం ఎంత పొగిడేస్తుంటాం. పొగడకుండా ఉండగలరా? మెచ్చుకోకుండా ఉండగలరా? ఒక తల్లి గాని, చుట్టుపక్కలోళ్ళు అందరూ గాని, మా బాబు ఇవాళ బోర్ల పడ్డాడని 10 మందికి చెప్పుకుంటాం. కంగ్రాచ్యులేషన్స్ కన్నా చక్కగా బోర్ల పడ్డావు నువ్వు అని అంటాం. పోనీ ఆడు ఇంకా 4 కాళ్ళ మీద నడిచాడనుకోండి. వావ్! సూపర్! గో హెడ్. కమ్ ఆన్ అని ఎంత ఎంకరేజింగ్ వర్డ్స్ వాడతామో, వాళ్ళెంత అప్రిషియేట్ చేస్తుంటామో మనము. వాళ్ళు నడవడం మొదలుపెట్టారనుకోండి, అదొక అద్భుతం. ప్రతీది అద్భుతంగా చూస్తాము. ప్రతీదీ మెచ్చుకుంటాం బోలెడంత వాళ్ళని. అండ్ 10 మందికి కూడా చెప్తుంటాం. మా వాడు ఇవాళ నడిచేసాడండి. 4 అడుగులు ఏసేసాడండి. యాక్చువల్‌గా లాజిక్ మైండ్‌తో చూస్తే అదేం పెద్ద విషయమా? కాదు. పిల్లలకి అవి చాలా గొప్ప విషయాలు. వాళ్ళ ఎనర్జీ వల్ల వాళ్ళ చుట్టూరా కూడా ఆ ఎనర్జీని వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. దే డిజర్వ్ లాట్ ఆఫ్ లవ్. ఒక డివైన్ పీపుల్ ఇంకా అంతే కదా పిల్లలంటే. సో, డివైన్ క్వాలిటీస్. సో, మనందరిలో కూడా డివైన్ ఉన్నారు లోపల. అది అంతర్శిశువు, ఆ ప్యూర్ ఇన్నోసెంట్ లిటిల్ చైల్డ్ మనందరిలో కూడా ఉన్నారండి. ఆ లిటిల్ చైల్డ్‌కి ఇంత అప్రిషియేషన్ లేకపోతే వి డోంట్ ఫీల్ ఎనర్జీ టు మూవ్ ఫార్వర్డ్ అండి. యెస్. సో, ఇప్పుడు ఆ లిటిల్ చైల్డ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తిన్నారనుకోండి, వాడు ఎంత చక్కగా తినేసాడో, ఎంత బాగా భోంచేసాడో మా వాడు. ఇవాళ బంగారు కొండ అనేసి ఎంత మెచ్చుకుంటామో, తినిన దానికి మెచ్చుకుంటాం. స్నానం చేయించుకున్నాడనుకోండి, చక్కగా స్నానం చేయించుకున్నాడు ఇవాళ అనేసి మెచ్చుకుంటాం. ప్రతిది ఒక డ్రెస్ ఏసామనుకోండి పిల్లలకి, పేరెంట్స్ ఎంత మురిసిపోతా ఉంటారో, అబ్బా! మా వాడు ఎంత బాగున్నాడో, ఇవాళ హీరో లాగున్నాడు. ఎంత మహాలక్ష్మిలా ఉంది. ఇంకా పిల్లల చుట్టూరా మీరు గమనించండి, బోలెడంత అప్రిషియేషన్ ఉంటుంది. బోలెడంత లవ్ ఉంటుంది. బోలెడంత స్మైల్ ఉంటుంది. మరి అది తల్లి నేను మోస్ట్‌లీ తల్లి అని చెప్పేస్తాను. తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల అమ్మమ్మలు, నానమ్మలు అందరూ నేను ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్‌లీ తల్లిగా నేను కమ్యూనికేట్ చేస్తున్నా ఒక ఎల్డర్లీ క్యారెక్టర్‌ని. సో, చిన్న బిడ్డకైతే తల్లి చేస్తుంది ఇవన్నీ. ఇప్పుడు మనం అడల్ట్స్ అయిపోయినాం. మనకి ఎవరు చేస్తారు ఇప్పుడు ఇవన్నీ? ఎవరు చేయాలి పోనీ? మనకి మనమే చేసుకోవాలి. మనకి మనం చేసుకోవాలి. చేసుకుంటున్నామా? ఇక్కడ లేదు. వస్తుంది ప్రాబ్లమ్. లేదు. సో, మనల్ని మనం నిజంగా అండి యూ అప్రిషియేట్ యూ సో మచ్ ఫర్ 40 డేస్ ఐ యామ్ టెల్లింగ్ యూ. మీ బీయింగే మారిపోతుంది. అసలు మీకు ఇంకెవరి నుంచి ఏం ఆశించడమే మానేస్తారు. మనల్ని మనం మెచ్చుకోవడం కాక, మనకు తెలియక దాని వాల్యూ కూడా తెలీదు. ఫస్ట్‌లో కొన్ని డేస్ కనెక్ట్ నన్ను నేను మెచ్చుకోవడం ఏంటి? అసలు ఏం బాలేదు అన్నట్లు కనెక్షన్‌గా అనిపియదు. బట్ ఓవర్ ప్రాక్టీస్ యూ రియల్లీ కనెక్ట్. అసలు ఎంత 100 మంది చుట్టూరా అప్రిషియేట్ చేసుకున్నా, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటే ఆ తీరే వేరే. అంత బాగా కనెక్ట్ అవుతారు. సో, ఏ విషయాలకి ఒకరు అడిగారు ఇక్కడ మెసేజ్‌లో ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి చెప్తానండి. సో, మనల్ని ఎలా అప్రిషియేట్ చేసుకోవచ్చు? దేనికి అప్రిషియేట్ చేసుకోవచ్చు? ఏమో పెద్దవి ఏదైనా సాధిచ్చాలా దాని కోసం? డు వి రియల్లీ డిజర్వా? ఇట్లాంటివన్నీ మనం ఏం చేస్తున్నాం అనేసి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లీట్ టామ్ బాయ్ లాగా ఉండిన్నాను. అంటే నాకు వంటలు నా జీవితంలో నేను చేస్తాననేసి నేను అనుకోలేదు. సో, నాలాంటోళ్ళకి వంట అనేది ఒక పెద్ద ఒక కొత్త ప్రపంచం. నేను చిన్న విషయం చేసినా అది నాకు చాలా పెద్దది.
అప్పుడు నాకు అర్థమైంది అసలు ఇంగ్రీడియెంట్స్ గుర్తులు పెట్టుకునేకి అవన్నీ చక్కగా చేయడానికి ఇట్ టుక్ మీ టైమ్. ఐ హాడ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. అప్పుడు నాకు అర్థమైంది ఎంతమంది స్త్రీలు ఎంత చక్కగా వంటలు చేస్తుంటారు. దానికి వాళ్ళని ఎంత మెచ్చుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎంత గౌరవించుకోవాలి, ఎంత అప్రిషియేట్ చేసుకోవాలి అనేసి. అదేముందండి మామూలు వంటలు, అదేముందండి అంటారు. కాదు, ప్రతి పని అద్భుతమే. నేను చిన్నప్పుడు మ్యాథ్స్ చాలా బాగా చేసేసేదాన్ని. నాకెవరన్నా మ్యాథ్స్ టఫ్ అంటే అర్థమయ్యేది కాదు. ఎందుకు వీళ్ళకి టఫ్ అని నా విలువ కూడా నాకు తెలీదప్పుడు. ఓహ్! కామన్ కదా! నాకొచ్చేలాగే అందరికొస్తదేమో. నేనేమో పెద్ద వాల్యూ కూడా ఇచ్చుకునేదాన్ని గాదు. నాకు చక్కగా మ్యాథ్స్ వస్తుందని అప్రిషియేట్ చేసుకునేదాన్ని కూడా కాదు. ఎప్పుడైతే ఈ వంటల్లో నేను జీరో అనేది నాకు అర్థమైందో, అప్పుడు నాకు అర్థమైంది మనకు కొన్ని అసెట్స్ ఉంటాయి. వాటినన్నిటిని మనం నర్చర్ చేసుకోవాలి. ఎన్నో మనలో సరైన విషయాలుంటాయి. చిన్నగా వాటినన్నిటిని గుర్తించాలి మనము. వాటినన్నిటిని అప్రిషియేట్ చేసుకోవాలి. మనకి ఏ మనుషులంటే ఇష్టం కొంచెం గుర్తు తెచ్చుకోండి. మనల్ని చక్కగా అప్రిషియేట్ చేసిన వాళ్ళు. మనల్ని ఎవరన్నా తిడుతుంటే మనకు వాళ్ళంటే ఇష్టమా? మీలో ఇది బాలేదు, అది బాలేదు, ఇది లేదు, అది లేదు, పోకింగ్ యాటిట్యూడ్ ఉంటే అలాంటోళ్ళు అంటే మనకిష్టమా? అలాంటోళ్ళతో ఫ్రీగా కనెక్ట్ అవుతామా? కాదు. మనల్ని మనంగా ఇష్టపడే వాళ్ళు ఆర్ ఎల్స్ మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర మనం ఎక్కువ ఉండాలనుకుంటాం. అవునా కాదా? మనం ఎందుకు అవ్వాలి అంటే మనకి ఇన్నర్‌గా అప్రిషియేషన్ కావాల. అదేదో మనకు మనం ఎందుకు ఇచ్చుకోకూడదు? ఇవాళ ఎంత ఎ మేము మనం ఎలాంటి విషయాలకు అప్రిషియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రోజు నేను ఏదో మైండ్‌ఫుల్‌గా లేకుండా ఏడో ధ్యాస పెట్టి ఊరికే అలా స్నానం చేసేస్తాను అనుకోండి. ఇవాళ ఈ క్లాస్ నేను విన్నాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఎక్కడో తెలుసుకున్నా. ఆర్ ఎల్స్ నాకు ఆల్రెడీ తెలుసు. చక్కగా స్నానం చేయించుకున్న నాకు నేను ఓ 15 నిమిషాలు కేటాయించుకొని చక్కగా 2 బకెట్లలో హాట్ వాటర్ పెట్టుకొని మైండ్‌ఫుల్‌గా నా బాడీతో కనెక్ట్ అయ్యి ఐయామ్ ఫీలింగ్ ద టచ్ ఆఫ్ మై బాడీ ప్రశాంతంగా స్నానం చేయించుకున్నాననుకోండి. అప్పుడు అదొక గొప్ప పనే నేను చేసింది యాక్చువల్‌గా. సో, దీనికి నేనెలా అప్రిషియేట్ జేసుకోవచ్చంటే, నేను డైలీ 10 పాయింట్స్ నా నోట్స్ కూడా చూపిస్తాను. థిస్ ఈస్ మై నోట్స్. అండ్ నేను రోజు అప్రిషియేషన్స్ ఇలా రాసుకుంటానండి. జస్ట్ ప్రతిరోజు సెల్ఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్. ప్రతిరోజు నేను రాస్తాను నైట్ పడుకోపోయే ముందర. I'll try to appreciate myself and write. It really builds up lot of self-worth అండి. అండ్ సెల్ఫ్ లవ్ చాలా నిండుతామండి మనం చాలా. సో, ఇవాళ నేను రాయొచ్చు. దీనికి ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ గుర్తించడం. టుడే ఐ టుక్ బాత్ మైండ్‌ఫుల్లీ. నేను ధ్యాస పెట్టి చక్కగా, ప్రేమగా, గౌరవంతో నా శరీరానికి చక్కటి స్నానం చేయించాను. I'm really proud of myself. I appreciate me. I really appreciate myself and give more of compliments. You are wonderful, Tejasvi. You are awesome. Lots of love and blessings to you. ఇలా చెప్తే ఎంత బావుంటుంది కదా! గుర్తించండి, మెచ్చుకోండి. చాలా కాంప్లిమెంట్స్ ఇవ్వండి. సపోజ్ నేను ఈరోజు ఫుడ్ మైండ్‌ఫుల్‌గా తిన్నాను. ఐ ఏట్ మై ఫుడ్ మైండ్‌ఫుల్లీ. నేను చక్కగా ఇవాళ కృతజ్ఞతా భావంతో, గౌరవంతో చక్కగా నేను ఫుడ్ తిన్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ మైసెల్ఫ్. అండ్ యూ ఆర్ వండర్‌ఫుల్ తేజస్వి. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ టుడే. సపోజ్ నేను 40 డేస్ ఇలా చేశాననుకోండి. ప్రతిరోజు ఐ కెన్ అప్రిషియేట్ ఫర్ దిస్. నేను సక్సెస్‌ఫుల్‌గా 40 డేస్ చక్కగా మైండ్‌ఫుల్‌గా తిన్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ మైసెల్ఫ్. ఇలా ప్రతి చిన్న విషయాలకండి. ఇవాళ నేను చక్కగా వండాను. ఐ రియల్లీ అప్రిషియేట్ మైసెల్ఫ్. ఇవాళ నేను టీవీ కట్టేసి తిన్నాను. ఆర్ ఎల్స్ ఇవాళ నేను చక్కగా మైండ్‌ఫుల్‌గా డ్రైవ్ చేస్తున్నాను. వి ఆల్ డ్రైవ్ ఎవ్రీ డే. కారో, బండినో వాట్సోఎవర్ అని నడుస్తాం. ఐ డ్రైవ్డ్ మైండ్‌ఫుల్లీ. ఇవన్నీ గుణాలండి. పిల్లలు అంటుంటారు, పేరెంట్స్ అంటుంటారు జనరల్‌గా ధ్యాస పెట్టి చదువు స్కూల్‌లో. మీ టీచర్ చెప్తుంటే ధ్యాస పెట్టి విను అనేసి. మరి ఫుడ్ మాత్రం టీవీ ఆన్ చేసి ఫుడ్ ఇచ్చేస్తా అంటారు తినమని.
ధ్యాస పెట్టడం అనేది ఒక గుణం అండి. మైండ్‌ఫుల్‌నెస్ ఈస్ ఎ క్వాలిటీ. ఆ గుణం ఉన్నప్పుడు, ఆ గుణం నేర్చేసుకున్నప్పుడు నువ్వు ఏ పని చేసినా మైండ్‌ఫుల్‌గానే చేస్తావు. గుణాలు నేర్చుకుందాం. ఈ చిన్న పనుల్లో కూడా నేర్చేసుకుంటే అన్ని పనుల్లో ఆఫీస్ పని చేస్తున్నప్పుడు ఆఫీస్ పని మీద ధ్యాస ఉంటది. ఏ వంటలు చేస్తున్నప్పుడు వంట మీద ధ్యాస. కటింగ్ చేస్తున్నామా వెజిటబుల్స్ కటింగ్ మీద ధ్యాస. ఏ పని చేస్తుంటే అప్పుడు నేచురల్‌గా ఇక్కడంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మెడిటేషన్‌లో కూడా మైండ్‌ఫుల్‌నెస్ వచ్చేస్తది. చక్కగా మన శ్వాస మీద ధ్యాస, మన కాన్షియస్‌నెస్ మీద ధ్యాస వచ్చేస్తుంది. సో, ఈ గుణాలు ప్రాక్టీస్ చేయాలి మనం. సో, వీటినన్నిటిని మనలో ఈరోజు నేను చక్కగా డ్రెస్ ఏసుకున్నాననుకోండి, ఐ కెన్ రియల్లీ అప్రిషియేట్ మై సెల్ఫ్. యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ తేజస్వి. యూ గాట్ డ్రెస్డ్ అప్ వెరీ వెల్. ఐ లవ్ యూ. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. యూ ఆర్ సో యూ కెన్ అప్రిషియేట్ లైక్ థట్. ఇవేమి సిల్లీ కాదండి. నిజంగా మనందరి లోపల చాలా లవ్ కావాలి మనకి. చాలా అప్రిషియేషన్ కావాలి. గుర్తుపెట్టుకోండి. వి ఆల్ సీక్ దిస్. ఎవరన్నా మనల్ని "భలే ఉన్నావయ్యా ఈరోజు. ఎంత చక్కగున్నావో" అనేసి మీ అమ్మగారో, మీ ఆవిడో, మీ పిల్లలు అప్రిషియేట్ చేస్తే మీరెంత మురిసిపోతారండి నిజంగా. అంటే ఎక్కడో మనకు కావాలి కదా! డినై చేయడానికి ఏం లేదండి. నిజంగా వి ఆల్ నీడ్ లాట్స్ ఆఫ్ లవ్. వి ఆర్ ఆల్ లిటిల్ చిల్డ్రన్ ఇన్‌సైడ్. ఎవరో అడిగారు అంతర్శిశువు అంటే సోలా అని. సోల్ కాదు. మన బట్ సోల్‌కి అతి దగ్గర ఉండే అంశము అంతర్శిశువు. ఆ అంతర్ సో ఆహ్, ప్యూర్, ఇన్నోసెంట్ చాలా ప్యూర్ కాన్షియస్‌నెస్ సోల్‌కి అతి చేరువలో ఉండే ఇదండి ఇన్నర్ చైల్డ్. కానీ ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరగకపోతే కూడా వి కాంట్ రీచ్ ద సోల్. ఒక్కొక్కసారి ఎందుకు ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అంటే టు హీల్ అవర్ సెల్వ్స్ అండి. మనము పెరిగేటప్పుడు మన ఫ్రమ్ వూంబ్ స్టేజ్ నుంచి 2 ఇయర్స్ అప్పుడు, 4 ఇయర్స్ అప్పుడు, ఆ ప్రీ స్కూల్. సో 0-21 ఇయర్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. కొన్ని కొన్ని మనకు అందింటాయి. కొన్ని కొన్ని అందిండవు. ఆ అందిండడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. సో ఇవన్నీ బ్లాక్స్ అనుకోవచ్చు. సో ఇవన్నీ హీల్ చేసుకోవడం వల్ల మనం చక్కగా రీచ్ అవ్వగలం మన సోల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియలేదు. నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నా, చక్కగా మెడిటేషన్ చేసిన, ఆహ్, నా ఫ్యూచర్ మీద అంతా నాకు క్లారిటీ చక్కగా ఉందన్నమాట. కానీ ఒకరోజు బర్స్ట్ ఔట్ అయిపోయినాను. ఎంతంటే ఒక 2 బకెట్‌ల కన్నీళ్ళతో నిండిపోతుంది 2 బకెట్లు. ఎక్కడ నాకింత పెయిన్? ఫ్యూచర్ మీద నాకే బెంగ లేదు. మరి ఎక్కడి నుంచి నాకింత పెయినుంది? నా పాస్ట్‌లో ఏమైనా నాకు ఇబ్బందా? అనేసి నేను అనుకున్నప్పుడు నాకు ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్‌షాప్ కనిపిచ్చింది. సో, అప్పుడు నేనెళ్లి అటెండ్ అయినా. అప్పుడు నాకు అర్థమయింది ఐ వాస్ ఎ రిజెక్టెడ్ గర్ల్ చైల్డ్. మా వాళ్ళకి అబ్బాయి కావాలి. నేను అమ్మాయి. సో, ఐ రిజెక్టెడ్ మై ఫెమినైన్ సెల్ఫ్ అండ్ నేను అబ్బాయిలా ప్రవర్తిస్తున్నా కంప్లీట్‌గా. నేను చేయగలేనా? నేను నీకెందుకు మా అమ్మ నాన్నని నేను చక్కగా చూసుకోగలను. ఒక అబ్బాయి చేయగలను అన్నీ నేను చేయగలను. అనేసి ఆ ప్రూవింగ్ దీంతో నేను ప్రేమ కోసం మా అమ్మ నాన్నని సాటిస్ఫై చేయాలనేసి చైల్డ్ ఆల్‌వేస్ ప్యూర్ అండి. ఏమన్నా చేసేస్తుంది తల్లిదండ్రుల కోసం. అలాగుంటారు చిల్డ్రన్. సో, కానీ నా ఎసెన్స్ కోల్పోయినాను నేను దానివల్ల. నేనొక అమ్మాయిగా బతకడానికి నాకు ఇంట్రెస్ట్‌లే. అబ్బాయిలాగా ఎంతసేపు సాధిచ్చాలి, పెట్టాలి, మిలియనీర్ అవ్వాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఐ వాస్ నెవర్ ఇంటూ ఆ వుమెన్ రోల్. ఎప్పుడు నేను హౌస్ వైఫ్ అవ్వాలి, ఇవన్నీ నాకిష్టమే లేదు. కానీ నా ఎసెన్స్ కోల్పోతాను కదా! సో, ఈ ఇన్నర్ చైల్డ్ వర్క్‌షాప్‌లో నాకర్థమైంది ఐ యామ్ డినయింగ్ మై ఫెమినైన్ సెల్ఫ్. సో, ఐ హావ్ లాట్ ఆఫ్ షేమ్ ఫర్ బీయింగ్ ఎ గర్ల్. ఏదో తక్కువ. నేను సర్లేదు అమ్మాయి. అందుకే వద్దనుకున్నారు. అబ్బాయి కావాలనుకున్నారు. అని నేను ఫీల్ అయిపోయినా. అండ్ ఐ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ ఎ బాయ్. నేను ఎంత సాధిచ్చినా నాకెందుకో తృప్తుండేది కాదు. సో, ఇంకా సాధించాలేమో అని ఇంకా నెక్స్ట్ హై గోల్స్ పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేనెప్పుడైతే నన్ను వుమెన్‌గా యాక్సెప్ట్ చేస్తున్నానో, నన్నిష్టపడుతున్నానో, నన్ను నేను చక్కగా ఎంబ్రేస్ చేస్తున్నాను. నేనేమి పెద్దగా సాధించడాలు, చేయడాలు ఏమి చెయ్యట్లేదు. కానీ నేను చాలా తృప్తిగున్నా.
ఒక 100 కోట్లు సంపాదిస్తే ఒకళ్ళకి ఏమైనా ఒక ఆనందం ఏదైనా వస్తే అది నాకు చక్కగా ఇప్పుడే వస్తా ఉంది. నేనేమి పెద్దగా చెయ్యట్ల. నా వూండ్ నేను హీల్ చేసుకొని ఐయామ్ జస్ట్ ఎంబ్రేసింగ్ మై ఫెమినైన్ సెల్ఫ్. ఐయామ్ గెట్టింగ్ దట్ లవ్. సో మనందరం అండి మన బీయింగ్స్‌ని ఎంబ్రేస్ చేద్దాం. వి ఆర్ నాట్ హ్యూమన్ డూయింగ్స్. డూ 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 డూ. నో. We are so much of being. Little we have to do for our survival or for our purpose and all that. Mostly embrace your being. We are human beings, not human doings. కానీ జనరల్ గా మనల్ని మనం చెప్పుకోవడం కూడా ఎలా ఉన్నారంటే మన స్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఆర్ వి హ్యాపీ, ఆర్ మన స్థితి ఎలా ఉంది ఇది చూసుకోవాలి. మన బీయింగ్ స్టేట్ ఎట్లుంది చూసుకోవాలి, అది అడగాలి. ఏం చేస్తున్నారండి మన ఇదే పనులు, మనం డూయింగ్ 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 డూయింగ్. ఫోకస్ మోర్ ఆన్ యువర్ బీయింగ్ స్టేట్. మీ బీయింగ్ ఎలా ఉంది? యాంగ్షియస్ గా ఉన్నారా, డిప్రెస్డ్ గా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, భయంగా ఉన్నారా, ఒక్కొక్కసారి ఏదో తెలియని వెలితుందా, వాయిడ్ ఉందా? మీ బీయింగ్ లో చాలా కనెక్ట్ అవ్వండి. సో ఇవన్నీ బయట వచ్చినవన్నీ చక్కగా హీల్ చేసుకుంటూ ఉంటే ఒకరోజు అడల్ట్ సెల్ఫ్ ఇన్నర్ చైల్డ్ కలిసిపోతుంది. దెన్ వి బికమ్ ప్యూర్. ఇట్స్ సో ఈజీ టు ట్రావెల్ టు అవర్ సోల్, టు బి కనెక్ట్ టు అవర్ సోల్. సో ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ ఇవన్నీ చాలా ఉన్నప్పుడు ఇట్స్ బిట్ ఇక్కడ ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి టు గెట్ క్లోజ్లీ కనెక్టెడ్ టు అవర్ సోల్, టు అవర్ బీయింగ్. సో ఇలా మనకి ఇన్నర్ చైల్డ్ వర్క్ చాలా హెల్ప్ అవుతుందండి. యా. సో మనల్ని ప్రతిరోజు అండి నిద్రపోయే ముందర కనీసం అంటే ఒక 10 విషయాలు లేదా 2తో మొదలు పెట్టండి, ఒక్కటితో మొదలు పెట్టండి, ఒక 5 పాయింట్లన్నా రాయండి. పోనీ మిమ్మల్ని చక్కగా అప్రిషియేట్ చేసుకొని హాయిగా చేయండి. ఈ చిన్న చిన్న పనులండి నిజంగా. నేను మెనీ టైమ్స్ ఐ వాజ్ ఆల్వేస్ ఎ టాపర్ అండ్ ఆల్ దాట్. ఇట్ డిడ్ంట్ బ్రింగ్ మీ అంత ఏమో సెల్ఫ్ వర్త్ అండి. కానీ నేను చేసేది ఇప్పుడు చిన్న చిన్న పనులు, ఇట్లా మైండ్ఫుల్ బాత్, మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ స్లీపింగ్, ఆర్ ఎల్స్ ఇట్లా అప్రిషియేషన్, గ్రాటిట్యూడ్ రాయడాలు, కుకింగ్ మైండ్ఫుల్లీ. ఈ లిటిల్ థింగ్స్ ఇస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ మై కాన్షియస్నెస్. ఒక తెలియని నిండుతనం ఇస్తుందండి. లోపల ఎప్పుడైతే నిండుగా ఫీల్ అవుతామో, హ్యాపీగా ఫీల్ అవుతామో, అబండెంట్ గా ఆ స్థితి, అబండెన్స్ ఇస్ నాట్ జస్ట్ మనీ, ఇట్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. నేను ఇన్నర్ గా రిచ్ గా, హ్యాపీగా, తృప్తిగా, నిండుగా ఫీల్ అవుతున్నాను. నా అవుటర్ ప్రపంచం కూడా న్యాచురల్ గా నిండుగా వచ్చేస్తుంది. బయట మీరు నిండుగా జీవించాలంటే హాయిగా, సమృద్ధిగా, లోపల సమృద్ధిగా ఉన్నారా చూడండి. బయట మీ మైండ్ కి అనిపించచ్చు, ఓ నేను 100 కోట్లు సంపాదిస్తే గ్రేట్, పోనీ డిసిగ్నేషన్ వస్తే నాకు గ్రేట్, నేను ఈ CEO అవ్వాలి, లేకపోతే నేను ఇది అవ్వాలి, ఇంత బంగారు కొనాలి, లేకపోతే ఇంత చేయాలి, అంత చేయాలి. ఇది నీ లాజిక్. లోపల సెల్ఫ్ లవ్ లేదు, ఈ ప్రేమ ఇవన్నీ లేకపోతే లోపల నువ్వు నిండవు. పైన ఫోన్లో నిండుతావు, నీ బుర్రని ఇంటెలిజెన్స్ లెవెల్స్ లో మీరు నిండుతారు, బట్ హృదయ స్థానంలో నిండరు. యు కాంట్ ఏమంటారు, చీట్ యువర్ మైండ్. యు కాంట్. అంత గొప్పది గుర్తించుకోండి. ప్రేమ లేకపోతే ఒక బిడ్డకి ఫుడ్ పెట్టండి, అన్ని చేయండి, ప్రేమ లేకపోతే ఆ బిడ్డ చచ్చిపోతుందండి. మనం పెద్ద అయిపోయినాక మన మైండ్ తో మనము ప్రేమ లేకుండా బతికేలాగా తయారైపోయినాం. అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని మనకు లేకుండా ప్రేమ, మనల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నాం, అవతలని ఇబ్బంది పెడుతున్నాం. సో లెట్ us all we all need, ఒకటి గుర్తు పెట్టుకోండి, we all need tons of love, tons of love, tons of love, and the world needs love. When the love is there, everything happens. సో ఫస్ట్ మీ బాధ్యత ఇవ్వండి. మీరు IAS అవ్వనియండి, మీరు ఇంకొక పెద్ద CEO అవ్వనియండి, CM అవ్వని, PM అవ్వని, అవసరం లేదా మీకు? చక్కగా స్నానం చేయించుకోవడం, చక్కగా తినుకోవడం, చక్కగా పనుకోవడం, చక్కగా ఇవన్నీ అప్రిషియేట్ చేసుకోవడం, ఇవన్నీ ఫస్ట్ మీరు ఒక బీయింగ్ అండి.
నేను ఇంట్లో ఒక తేజస్వి, ఫస్ట్ నేను ఒక బీయింగ్, మళ్ళీ బయటకు వస్తే నేను ఇంకోటి సోన్సో. Yes. ఇవన్నిటిని బయటకు వదిలేసి లోపలికి రావడం నేర్చుకోవాలి. మళ్ళీ లోపల నుంచి అర్థం చేసుకొని నెమ్మదిగా బయటకు వెళ్ళడం రావాలి. ఈ రెండిటి మధ్యలో చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి మనం. మీరేంటి ఒక్కొక్కసారి హౌస్ వైఫే అని కాదు, ఎనీబడీ హూ ఆర్ మ్యారీడ్, టూ మచ్ ఆఫ్ అటెన్షన్ టు ద పార్ట్నర్, టూ మచ్ ఆఫ్ అటెన్షన్ టు ద కిడ్స్, యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఇచ్చుకోరు అటెన్షన్. ఇంకా ఎంతసేపు పిల్లలు, ఎంతసేపు హస్బెండ్, ఎంతసేపు ఇంట్లో పనులు, వంట పనులు, ఆఫీస్ పనులు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసేస్తూ వచ్చేస్తారు. దట్స్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఈవెన్ ఇన్ ద బిజియెస్ట్ డేస్ మినిమం కొంత టైం మీకు మీరు ఇచ్చుకోవాలి. అదర్వైజ్ యూ విల్ డ్రైన్. మూలాలను మర్చిపోతే కష్టము. మూలమైన ఎనర్జీ ఇది. ఈ ఎనర్జీని ఇగ్నోర్ చేయొద్దండి. మూలమైన బీయింగ్ మీరు లేదంటే ఎవరండి ఈ పిల్లలు, ఎవరండి పార్ట్నర్, ఎవరండి ఈ జాబ్లు అన్ని? Yes. దేనికి ఇవన్నీ? మీరు ఇంపార్టెంట్, మీకు మీరు ఇంపార్టెంట్. అండ్ మీకు అనుకోవద్దండి ఏమేమో పెద్దవి కావాలి. అఫ్ కోర్స్ వి నీడ్ ఇట్. మనకు చాలా డిజైర్స్ ఉండొచ్చు. ఈ బేసిక్ థింగ్స్ ఇగ్నోర్ చేస్తే చాలా కష్టం అండి. So don't ever ignore these little things. Take care of you like a little baby. A little baby needs lots of love, lots of respect. మనల్ని మర్చిపోయినాం కదా. సో అప్పుడప్పుడు చిన్న పిల్లలతో 3 years లోపు పిల్లలు లేదా 1 year లోపు పిల్లలు వీళ్ళ దగ్గర ఒకసారి గమనించండి. మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అక్కడ గమనిద్దాం ఒక్కసారి. అక్కడ ఉంటే అర్థం అవుతుంది. ఆ చుట్టూరా ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ బిడ్డ ఎలా ఉంటుంది గమనించడం అర్థం అవుతుంది మనకి. సో మనం కూడా మనల్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాం ఇవన్నీ కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? చాట్ లో ఎవరో రాశారు, ఉదయ్ ప్రకాష్ గారు. అప్రిషియేషన్, ఎనీ రిలేషన్ హీలింగ్ డిజైన్స్ ప్లీజ్. క్వశ్చన్ ఒకసారి అడుగుతారా అండి? నాకు అది మెసేజ్ నాది వాళ్ళ కొంచెం టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది. మధుమిత కొంచెం ఒక్క నిమిషం. ఇందాక కూడా ఒకళ్ళు హ్యాండ్స్ రైజ్ చేసుకున్నారు. కేఎస్ సార్, మీరు మళ్ళీ హ్యాండ్స్ రైజ్ చేసుకోరా? తర్వాత ఎవరైతే ఇక్కడ అడుగుతున్నారో మీరు కూడా హ్యాండ్స్ రైజ్ చేసుకుంటారా? డి ఉదయ్ ప్రకాష్ రావు గారు. ఇంకెవరో ఇప్పుడు జస్ట్ వచ్చింది రామచంద్రరావు గారని, మేడం 10 minutes ఇన్నర్ చైల్డ్ ప్రాసెస్ గురించి చెప్తారా అని రాశారు. ఓకే, ఇన్నర్ చైల్డ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మీరు బేసిక్ గా మీ అంతర్ శిశువు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంటే చాలా చిన్న అనుకోండి, irrespective of your designations, irrespective of your age, మీ ఏజ్ తో సంబంధం లేదు, మీ డిసిగ్నేషన్స్ తో సంబంధం లేదు, మీరు జెండర్ తో సంబంధం కాదు. ఇట్స్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ లిటిల్ చైల్డ్ అండి. క్వశ్చన్ యువర్ ఇన్నర్ చైల్డ్. మన అంతర్ శిశువు నథింగ్ బట్ ఎట్లా చెప్పాలి, ఇంకా ద ఇన్నసెంట్ మీ, ద ప్యూర్ మీ. మనం ఒక్కోసారి అడల్ట్ రోల్స్ కి వచ్చేసి, నేను ఒక ఆఫీసర్ అనుకోండి, ఐ ఆల్వేస్ ఆఫీసర్ మోడ్. అండ్ చిన్నప్పుడు పెరిగే టైమ్స్ లో కూడా మనకి ఎన్నో అందిండవు. సపోజ్ నాకు చిన్నప్పుడు మా నాన్నగారు పిల్లలు ప్రయోజకులు అయ్యే వరకు శత్రువుల్లా చూడాలి, ప్రయోజకులు అయినాక మిత్రులుగా చూడాలి. అలాగా వాళ్ళకి వాళ్ళ ఫాదర్ బిలీఫ్ సిస్టమ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే నాన్న నాకు 100కి 100 వచ్చినా మెచ్చుకోరు, ఇంకా ఏదో చేయాలంటారు, ఎప్పుడు నాలో తప్పులు కనిపెడతారు. పాపం అది ఆయన ప్రేమ, కానీ నాకు ఇంకా ల్యాక్ ఆఫ్ అప్రిషియేషన్ అండి. దానివల్ల నేను ఎప్పుడు టాపర్, ఎప్పుడు ఎన్నో సాధిస్తాను. ఒక్క జనరల్ ఏమంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ August 15th అట్లా ఒక 7-8 cups తో నేను ఇంటికి వస్తాను అనమాట.
ఎస్ఎల్ఏలో, ఎలక్యూషన్‌లో, చదువులో, ఇంకొకటిలో, అన్నిట్లో నాకు ప్రైజ్‌లొస్తాయి. కానీ అదొక కామన్ లాగా. ఆ చైల్డ్‌కి ఎంత ల్యాక్ అనేది నాకు తెలియలేదండి. ఆ రోజు ఎలా నేను సర్వైవ్ అయినానో, ఎప్పుడైతే ఈ సెల్ఫ్ లవ్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నానో, అప్పుడు నాకు అర్థమైంది నాకు ల్యాక్ ఆఫ్ లవ్, ల్యాక్ ఆఫ్ అప్రిషియేషన్ అని. నాకు ఎలాంటోళ్ళకి నేను ఇష్టపడుతున్నానంటే నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళనంతా నేను ఇష్టపడుతున్నా. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. నాకు అప్రిషియేషనే లేదు. అసలు జీరో ఉంది. అందుకే నాకంత నేను చాలా కేపబుల్ పర్సన్ అయినప్పటికీ నాకు సెల్ఫ్ వర్త్ మ్యాచింగ్‌లో లేదు. సపోజ్ 40 మార్కులు వచ్చినోడికి ఒకలాగా సెల్ఫ్ వర్త్ ఉంటుంది. 90 మార్కులు వచ్చినోడికి ఇంకొకలాగా సెల్ఫ్ వర్త్ ఉంటుంది కనీసం. నేననేది. నేను 100 మార్కులు తెచ్చుకొని 50 మార్కులు వచ్చినోళ్ళకు ఉన్నంత సెల్ఫ్ వర్త్ కూడా నాకు లేదు. అంత తృప్తి కూడా నాకు లేదు. అప్పుడు నేనిది గమనించుకున్నా. ఓకే. చిన్నప్పుడు నాకు నన్ను అప్రిషియేట్ చేయలేదు నాకు. సరిగ్గా నాకు కావాల్సినంత అప్రిషియేషన్ నాకు దొరకలేదు. కనీసం దొరకలేదు. ఇది నేను అర్థం చేసుకున్నా. సో, నౌ ఐ విల్ అప్రిషియేట్ మైసెల్ఫ్. ఐ విల్ టెల్ టు మైసెల్ఫ్ ఎనీ టెడ్డీ బేర్ ఉంటే ఆర్ ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెడ్డీ బేర్ ఉందనుకోండి. యూ కెన్ జస్ట్ కనెక్ట్ లైక్ దిస్. అండ్ నేనేం చేస్తానంటే లిటిల్ ప్రాసెస్ లాగా ఎవరైనా అడిగారు కదా దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ల్యాక్ నా చైల్డ్‌హుడ్ లో. నౌ హౌ ఐ డీల్ ఈస్ నేను నాలో ఒక 2, 3 మంచి విషయాలు గుర్తించినప్పుడు ఐ విల్ అప్రిషియేట్ అండి. ఐ విల్ టెల్ లైక్ దిస్. ఐ జస్ట్ close my eyes. I'll connect to my being. I'll connect to that little Tejasvi, and I'll tell, my dear little child, today you have done this work so wonderfully. I really appreciate you. I love you the way you are. I accept you the way you are. నిన్నిగా ఇష్టపడుతున్నాను. సో ఐ జస్ట్ కమ్యూనికేట్ సంథింగ్ లైక్ దిస్. ఒక పేరెంట్ ఒక చైల్డ్ కి ఏమైతే చెప్పాలో అవన్నీ నేను జస్ట్ నా ఇన్నర్ చైల్డ్ కి నేను చెప్తా. నేను గమనిస్తాను ఎప్పుడైతే నా ఇన్నర్ చైల్డ్ కి నేను భరోసా ఇస్తానో నేనున్నాను నీకు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్. ఒక్కొక్కసారి మన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి అందరికి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితేనే నేను గ్రేట్. లేకపోతే నేను గ్రేట్ కాదా? నేను అందుకే ఇలా చెప్తా. ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యూ ఆర్. నిన్నిగా ఇష్టపడుతున్నాను. నిన్నిగా ప్రేమిస్తున్నాను. పేరెంట్స్ కొంతమంది ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తా. ఫస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు గ్రేట్. లేకపోతే ఇది చేస్తే, అది చేస్తే. పిల్లలకు ప్రతి బిడ్డ డిజర్వ్స్ టు లిసన్ అండ్ ప్రతి పేరెంట్ నేర్చుకోవాలి. వాట్ ఎవర్ యు ఆర్, ఐఎమ్ గోయింగ్ టు లవ్ యూ నో మ్యాటర్ వాట్. కానీ నర్చరింగ్ డిసిప్లిన్ ఇద్దాం. నేర్పిద్దాం. ఇది సరిగ్గా లేదంటే సర్లేదని చెప్దాం. నేర్చుకోమని చెప్దాం. కానీ ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. మా అమ్మ నాన్నకి నాకే ప్రాబ్లమ్ వచ్చినా, నాకేమొచ్చినా, నేను ఫెయిల్ అయిపోయినా, నేను ఎలా ఉన్నా, మా అమ్మ నాన్న నన్ను గౌరవిస్తారు. నన్ను రెస్పెక్ట్ చేస్తారు. నన్ను జడ్జ్ చేయరు. నన్ను జస్ట్ చక్కగా నాకు ఆ ప్రొటెక్షన్ ఇస్తారు. అంత ప్యూరెస్ట్ లవ్ మనం ఇవ్వగలగాలి పిల్లలకి. ఇది యాక్చువల్‌గా అండి ప్రేమ చాలా కష్టం అండి. అన్నిటికన్నా నిజం చెప్తున్నా. రూడ్‌గా ఒక మనిషిని హర్ట్ చేయకుండా చెప్పాల్సింది జెంటిల్‌గా చెప్తూ, నర్చర్ చేస్తూ ఇలా పెరగడం చాలా కష్టం అండి. ఒక మాట అనేయడం, తిట్టేయడం, కొట్టేయడం లేకపోతే రూడ్‌గా అనేసుకోవడం చాలా ఈజీ. కోప్పడిపోవడాలు చాలా ఈజీ. కానీ ఒక రిలేషన్‌షిప్పే అవ్వని, తోటి మందితోనే అవ్వని, ఒక చిన్న బిడ్డతో అవ్వని, వాళ్ళు శారీరకంగా మనకన్నా చిన్నోళ్ళు. సోల్ వైస్ దే ఆర్ గ్రేట్. ఒక చిన్న దెబ్బ కూడా వేయకుండా ఆ బిడ్డల్ని పెంచగలగడము అంత ఆషామాషి పని కాదు. ఎంతో ప్రేమ ఉండాలి. వాళ్ళకి లెసన్స్ నేర్పించాలి. స్టోరీస్ రూపంలో నేర్పించాలి. ఎంతో శ్రద్ధ, ఎంతో పేషెన్స్ ఉండాలి. మదర్ ఇంకా నర్చర్ చేసుకోవాలి. వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పాలి. కొట్టేస్తే, తిట్టేస్తే నేర్చేసుకుంటున్నారా? లేదు. ఇంకా రెబెల్ అయిపోతారు. సో మనతో మనం కూడా ఈరోజు చక్కగా నర్చర్ చేసుకోవాలి. నా నీడ్స్ చూసుకోవాలి. దేర్ విల్ బి సో మెనీ అన్‌మెట్ నీడ్స్ ఆఫ్ ఎ చైల్డ్. సపోజ్ నా ఇన్నర్ చైల్డ్ ని నేను అడగాలి. నీకేం కావాలి? ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ రొటీన్‌గా మనం పెట్టడం కాదు. నేను చాయిస్ ఇవ్వాలి నా ఇన్నర్ చైల్డ్ కి. నన్ను నేను క్వెషన్ చేసుకోవాలి. నాకేం ఫుడ్ కావాలి ఈరోజు? ఆస్క్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఇట్ విల్ టెల్ యూ సంథింగ్. ఒక్కొక్కసారి నా ఇన్నర్ చైల్డ్ నన్ను నేచర్‌లోకి ఓ రౌండ్ ఇప్పించుకొని రా అని చెప్తుంది.
నేను నైట్ 10 అయినా 12 అయినా నేను ఒక రౌండ్ వేసుకొని వస్తా. సో మనం మనతో కనెక్షన్ అయ్యే కొద్దికి మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, కొంతమంది పేరెంట్స్ అంటే అతి ప్రేమ వల్ల కూడా, అంటే ప్రేమ అనుకుంటారు, అంటే వాళ్ళని వాళ్ళు ఇండివిజువల్ గా ఇది చేసుకునే ఛాన్స్ కూడా, అవకాశం కూడా ఉంటుందో లేదో తెలియదు. ఏంటంటే ప్రతి నిమిషం అన్నమాట ఎక్కడ ఇబ్బంది పడిపోతారో పిల్లలు. ఇప్పుడు సింగిల్ చైల్డ్ కూడా ఎక్కువ మంది అయిపోయేసరికి ఇంకా ఓవర్ ప్రొటెక్షన్ అనేది కూడా ఎక్కువైపోతుంది కదా. ఏ ఎక్స్‌ట్రీమ్స్ వద్దండి. అంటే అది ప్రేమ అనుకుంటున్నారు కదా. చాలా మంది ఏంటంటే ఇంత మేము పిల్లల్ని కేర్ తీసుకుంటాం, ఇంత ప్రేమిస్తున్నాము, అయినా కూడా వాళ్ళు రివర్స్ అవుతున్నారు. అంటే రియాక్షన్ గాని అది కూడా రివర్స్ అవుతోంది వాళ్ళని చాలా మంది అనుకుంటారు. అవును మేడం. మనందరికీ గుడ్డి ప్రేమలున్నాయండి. ఆ ప్రేమలు కాస్త ప్రతిదీ మనకేదో తెలిసేసు అనేసి మాత్రం అనుకోకండి మేడం. అంటే అంటూ కూడా ఇదనేది నేను అందరికి ఎంతో ఉంది తెలుసుకునేకి, ఎంతో ఉంది. డాక్టర్ లక్ష్మి ఒకసారి ఇన్నర్ చైల్డ్ వర్క్ లో మేడం గారు అన్నారు, ఆడపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ నాన్న అంటే ఎస్పెషల్ గా బ్లైండ్ లవ్ ఉంటుంది. మా నాన్నే హీరో అన్నట్లుంటుంది. కాదు, ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో మనకేం అందలేదు, ఏం అందింది చూసుకోవాలి. మనకేం అందలేదో తెలుసుకుంటేనే కదా తిరిగి మనకు మనం అవి ప్రొవైడ్ చేసుకోగలము. సో మనము ఇక్కడ పేరెంట్స్ ని ఎక్కడ మనం తక్కువ చేయట్లేదు, వెళ్ళి వాళ్ళకి అన్ని ఇవన్నీ చెప్పక్కర్లేదు. లేకపోతే వాళ్ళని మనము వి రెస్పెక్ట్ దెమ్, మనకి జన్మనిచ్చినారు, మనం వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ వి షుడ్ సీ వాట్ వి డిడ్ంట్ రిసీవ్. ఎక్కడెక్కడ సర్లేదో చూసుకొని అవన్నీ సరి చేసుకోవాలి. లేకపోతే నేను విక్టిమ్ అయినప్పుడు నేను పర్పెట్రేటర్ అయిపోతాను. నేను అదే పాజ్ ఆన్ చేసేస్తాను. కానీ నేను హీల్ చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. పేరెంట్స్ కి ఎంత తెలుసో అంత పెంచినారు. ఇప్పుడు తిరిగి ఎక్కడెక్కడ సర్లేదో మనం సరి చేసుకుందాం. అండ్ పిల్లల మీద కూడా సేమ్ బ్లైండ్ లవ్ అక్కర్లే. అండ్ పిల్లల నీడ్స్ ఫ్రీడమ్ ఆల్సో. వి షుడ్ నో వేర్ టు హోల్డ్, వేర్ టు లీవ్. వాళ్ళకు సొంత ఆలోచనలు. దే ఆర్ ద ఓనర్ ఆఫ్ దేర్ లైఫ్స్. వి ఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్. మన ద్వారా పిల్లలు వచ్చినారు, మన కోసం రాలేదండి. నా డ్రెస్ చేసుకో, నాకు ఇష్టం ఈ కాలేజ్ లో ఇట్లా చదవడం, ఇంత గొప్ప కాలేజ్, నీకు గొప్ప అవ్వచ్చు, ఆ బిడ్డకు అది గొప్ప కాకపోవచ్చు. సో కాన్షియస్ పేరెంటింగ్ అనేది కూడా బ్యూటిఫుల్ టాపిక్ అండి. అలాంటి వర్క్ షాప్స్ ఏవైనా ఉన్నా, అలాంటి బుక్స్ ఏవైనా ఉన్నా కూడా చదవచ్చు. కాన్షియస్ పేరెంటింగ్ పిల్లలకు అన్ని సమకూరుస్తూ ఎనీ టైం వాళ్ళు ఇండిపెండెంట్ గా కూడా చేయాలి. మనం ఉంటామా అండి వాళ్ళతో ఎంతసేపు? మనం ఉన్నా లేకున్నా బతకగలిగేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. వాళ్ళు అందేలాగా వాళ్ళని ఇవ్వాలి. నా కోసం నువ్వు బతుకు, నాతోనే నువ్వు ఉండు. నో, హ్యూజ్ టాపిక్ అండి కాన్షియస్ పేరెంటింగ్. అట్లానే చిన్న పిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మనకి మూడ్ డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఒక పసిపిల్లలతో ఆడుకున్నప్పుడు చాలా రిలాక్సేషన్ వచ్చేస్తుంది మనకి. చాలా అంటే చిన్న పిల్లలు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించింది, నేర్చుకొని మనం ఉండాలి. కూడా మనం పసిపిల్లలకి వెళ్ళలేము కదండి. అదే మనం అలా ఫీల్ అవ్వాలి. క్వాలిటీస్ మనం ఇచ్చుకోవడం నేర్చుకుందాం. సెక్షన్ లో ఏమో వచ్చినట్లున్నాయి, ఎవరో హ్యాండ్ రైజ్ చేసినట్లు కూడా ఉన్నారు. చాట్ సెక్షన్ లో ఏముందంటే, ఇన్ సమ్ ఫ్యామిలీస్ లేడీస్ షుడ్ సాక్రిఫైస్ సెల్ఫ్ టైమ్, ఫేవరెట్ ఫుడ్ ఆర్ స్పెండింగ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్. అంటే బేసికలీ సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా అనే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం? నేనేం చెప్తానంటే అండి, మీ బాధ్యతలు వదిలేమని నేను అనను, నెమ్మదిగా. కానీ రోజులో 5 నిమిషాలతో మొదలు పెట్టండి మీకోసం. అలాంటి ఫ్యామిలీస్ లో ఒకేసారి మార్పు అనేది కొంచెం కష్టమే కదా. కానీ నేను చెప్తున్నాను, ఉమెన్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద హౌస్. గుర్తుపెట్టుకోండి, మెన్ ఈజ్ ద సపోర్టర్ టు ద ఉమెన్. జనరల్ గా దట్స్ ద కామన్ న్యాచురల్. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే, ఎవరి గొప్పలు వాళ్ళవే. కానీ ఒక ఉమెన్ ఎప్పుడు అండర్ అ ఉమెన్ ఒక ఫ్యామిలీ ఉంటే ఇట్ విల్ బ్లాజమ్ అండి. కానీ ఉమెన్ కూడా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో అవ్వాలి. పవర్ లోకి వచ్చేసేది కాదు ఇక్కడ, ఒక రైట్ఫుల్ గా ఉంటే. సో మీరు ఎప్పుడైతే మీ పవర్ ని ఎంబ్రేస్ చేస్తూ వస్తారో, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ వస్తారో, సో మచ్ వర్క్ వీ కెన్ డూ, సో దట్ ఇట్ విల్ షిఫ్ట్ ద హోల్ కాన్షియస్నెస్ కూడా.
సపోజ్ మీరు ఈ ఉమెన్ ఇప్పుడు ఎవరైతే అడ్రస్ చేస్తున్నారో ఇంట్లో చాలా సెల్ఫ్ సాక్రిఫైజెస్ ఇవన్నీ చేయాలి అనేసి 5 నిమిషాలతో మీతో మొదలు పెట్టండి. మీకు ఇష్టమైన అట్లీస్ట్ 3 పూటల భోజనంలో ఒక పూట ఒక చిన్నది మీకోసం సెపరేట్ గా చేసుకోండి. అంటే మనకు జనరల్ గా ఏంటంటే ఓపిక ఉండదు. మన వరకు వచ్చే కొద్ది కాంప్రమైజ్. హస్బెండ్ కి తగినట్లు చేస్తాం, పిల్లలకి తగినట్లు లేదా అత్తమామకి తగినట్లు చేసేస్తాం. బికాస్ అక్కడ నీడ్, అక్కడ కూడా లవ్ అనేది కాదు. ఒక్కొక్కసారి నీడ్, లవ్ అన్ని కలగలిపి వస్తాయి. తప్పదు అన్నట్లు. సో మన వరకు వచ్చే కొద్ది మనం చేసుకోం. సో మీరేం చేయొచ్చు, 3 పూటల్లో ఒక పూట అయినా మీకు ఇష్టమైన పచ్చడి కొంచెం చేసుకోండి. లేదా మీకు ఇష్టమైన టిఫిన్ కొంచెం సేమియా ఉప్మానా చేసుకోండి. లేదా మీకు ఇష్టం వచ్చినట్లు ఒక జ్యూస్ చేసుకోండి. లేదా మీకు ఓపిక లేదా మీకు ఇష్టమైన చాక్లెట్స్ తో తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో ఫేవరెట్ ఫుడ్. ఇక్కడితో మీ కండిషనింగ్, మీ బిలీఫ్ సిస్టమ్ మారుద్దాం. ఓకే, ఈ రోజు నా కోసం నేను ఇది చేసుకున్నాను. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఐ వాంట్. మన బిలీఫ్ సిస్టమ్స్ కూడా మార్చాలి. కండిషనింగ్ అయిపోయింది, నా కోసం చేసుకునేకే లేదు, వీళ్ళ కోసమే చేసేకి సరిపోతా ఉందని సంవత్సరాల కండిషనింగ్ అయిపోయింది. ఆ కండిషన్ ఫస్ట్ బ్రేక్ చేసేదాని కోసము ఇలా చేయండి. చిన్న చిన్నవి, నింబు పానీ తాగండి, ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ వాటర్ జ్యూస్ చేసుకొని తాగండి. చిన్న ఏదైనా సటల్ థింగ్స్ చేయండి. కొబ్బరి బోండా తాగండి పోనీ మీకు టైం లేదు అంటే. ఏదో మనకి ఉన్నంతలో మనం చేయగలిగిన దాంట్లో ఫస్ట్ చిన్న మార్పు చేద్దాం. చేసి ఏం చెప్దామంటే మన మైండ్ మనం ఏం చెప్తే అది నమ్ముతుంది. మీ మైండ్ కి చెప్పండి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటండి? ఎవరి పేరు? చాట్ లో ఉన్న వాళ్ళ పేరా? సింధు గారు, మీతో మీరు ఇలా చెప్పుకోవచ్చు. మై డియర్ సింధు, ఈ రోజు మనకి ఫుల్ పార్ వచ్చింది. ఈ రోజు మనం చక్కగా మొదలు పెట్టాం. వి హ్యాడ్ అ గ్రేట్ బిగినింగ్. ఈ రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ తాగాను అనుకున్నా. ఐ హ్యాడ్ ఫ్రీడమ్ టు హ్యావ్ కోకోనట్ వాటర్. ఐ లవ్ మీ. నాకు సెల్ఫ్ వర్త్, నాకు నేను ప్రియారిటైజ్ చేసుకొని నేను చక్కగా కోకోనట్ వాటర్ తాగినాను. ఐ అప్రిషియేట్ మీ. ట్యాప్ యువర్ షోల్డర్. మనం ఇప్పుడు ఏమైతే మెచ్చుకుంటామో వృద్ధి చెందుతాం. రేపు ఏమవుతుంది తెలుసా? ఒకటితో మొదలు పెట్టారు. స్లోలీ 4 సార్లు నర్చర్ చేసుకుంటా ఫస్ట్ సెల్ఫ్ లవ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. లూయి హే బుక్ చదవండి. లూయి హే యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్. తెలుగులో మీ జీవితం మీ చేతుల్లో. యూ విల్ లెర్న్ హౌ టు లవ్ యూ. సో స్లోగా నెక్స్ట్ ఏమవుతుంది, ఒక కాఫీ పెట్టుకోవడం. పూట మీకోసం ఏదైనా స్పెషల్ చేసుకునేకి, స్పెషల్ అంటే లిటిల్ థింగ్స్ మీకు ఇచ్చుకోవడానికి టైం కుదరడం మొదలవుతుంది. న్యాచురల్ గా వస్తుంది. రేపు మీ పిల్లలే కూడా మా అమ్మకి ఇదంటే ఇష్టం కదా తెచ్చిస్తారు. మీరే ఆశ్చర్యపోతారు. లేకపోతే మీ అత్త అనుకోండి, మా కోడలికి సాంబార్ అంటే ఇష్టము, లెట్ మీ కుక్ దిస్ సాంబార్ ఫర్ టుడే ఫర్ హర్. స్లోలీ యూ విల్ గెట్ ద హోల్ డైనమిక్స్ చేంజింగ్. మనం నమ్మట్లేదు అనుకోండి ప్రాసెస్ ని, వీళ్ళు ఊరికే ఏదో అవసరం కోసం చేస్తారు నాకు ఇట్లా అనేస్తాం. ఒక్కొక్కసారి వీడి పిల్లలు అందుకే నన్ను ఇట్లా చేస్తున్నాడు వీడు అనేస్తాం. వి డోంట్ రిసీవ్. సో మచ్ టు వర్క్ ఆన్ బిలీఫ్ సిస్టమ్స్ కూడా ఒక్కొక్కసారి. అండ్ ఒక చిన్న ఇక్కడ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తాను. ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉన్నప్పుడే బయటపడింది యాక్చువల్ గా. అప్పుడు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే 4 days లో, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే 4 days లో ఆపరేషన్ చేయలేదంటే ఇంకా ఆమె చనిపోతారని చెప్పేశారనమాట. సో ఆవిడ ఒక కౌన్సిలర్ దగ్గరికి కూడా వెళ్ళినారు. వెళ్తే అప్పుడు ఆ కౌన్సిలర్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా అండి? పిల్లలతో పాటు నువ్వు తింటున్నావా? అందరితో పాటు నువ్వు తింటున్నావా? అందరికి పెట్టేసి మిగిలింది నువ్వు తింటున్నావా అని ఫస్ట్ క్వశ్చన్. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. అందరికి పెట్టి తింటున్నాను మేడం అని చెప్పిందంట. నాకు చాలు ఇంకా అని చెప్పిందంట కౌన్సిలర్. నాకు అర్థమైపోయింది అని చెప్పిందంట. అర్థమవుతా రూట్ కాజ్ ఎక్కడికి పోతాందో. ఒక్కొక్కసారి పిల్లలకు ఆకలి ఎక్కువ వేస్తుంది, తినేస్తారు. ఈవిడ ఒక 20 ఇడ్లీలు వండారనుకోండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తినేశారు. పాపం తప్పు కూడా కాదు, ఒక్కొక్కసారి పిల్లలకు నేర్పించాలి. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ తినేసారు, వాళ్ళకి ఆకలేసింది. ఈవిడికి మళ్ళీ ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టుకునేకి ఓపిక ఉండదు, ఆ పూట తినడం మానేస్తుంది.
లేదా వాళ్ళు ఒక రోజు 2 ఇడ్లీలే మిగులుస్తారు, ఆ 2 ఇడ్లీనే తింటాం. సో ఒక ఉమెన్ ఇక్కడ ఆ హస్బెండ్ కావని, ఆ ఇన్లాస్ కావని, ఆ పిల్లలు కావని నేర్పించాలి హౌ టు ట్రీట్ అ ఉమెన్ కూడా. మీరు కూడా ఒక హ్యూమన్ బీయింగ్. నేర్పించండి. 20 మనతో కొంచెమే ఉన్నాయి. వి విల్ లెర్న్ టు షేర్. ఈ రోజు కొంచెం తక్కువ వండారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఓకే. 4 ఇడ్లీలు తినే చోట 3 ఇడ్లీలు తిందాం అందరం. అందరం ఒకటి. మీరు కూడా ఈక్వల్. మీ కిడ్ ఎంత ఇంపార్టెంటో మీరు అంత ఇంపార్టెంట్. మీ హస్బెండ్ ఎంత ఇంపార్టెంటో మీరు అంతే ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఇంపార్టెంట్. అందరూ కూర్చుందాం ఒకేసారి. తలా షేర్ చేసుకొని హాయిగా తిందాం. ఇది ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. ఇది కరెక్ట్ అని మనకు తెలియాలి. ఇది తెలిసినప్పుడు వ్యక్తపరుస్తాం పిల్లలకి. చిన్నప్పుడు చాలా కేసెస్ నా దగ్గరకు వస్తాయి కౌన్సిలింగ్స్ కి. నా పెద్దాయనకు నా పిల్లాడు నన్ను విలువ అవ్వట్లేదు, వాడి పెళ్ళాం ఎక్కువ అయిపోయింది వాడికి, లేకపోతే డబ్బులు వచ్చేసి నాకు ఇదైపోయింది, నాకేం చేయట్లేదు అనేసి చాలా మదర్స్ నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తారు. నేను పెంపకం దగ్గర స్టార్టింగ్ బేసిక్స్ కి పోతా. అక్కడ చూసుకుంటే వీళ్ళే నేర్పించినారు అట్లా చేసేకి. వీళ్ళు చూసుకోరు, పిల్లలే ప్రపంచం అన్నట్లు చూసేస్తారు. అంటే ఆ బిడ్డకి ఏం నేర్పిస్తున్నారు? నేనే ఇంపార్టెంట్, మా అమ్మ కాదు అనేది మీరే నేర్పించినారు అక్కడ. సో ఇప్పుడు పెద్దయ్యాక ఆ బిడ్డ అట్లనే చేస్తున్నాడు. నేను ఇంపార్టెంట్, మా అమ్మ కాదు. హీ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ బికాస్ ద మదర్ హ్యాస్ నాట్ థాట్ ద చైల్డ్. మనం నేర్పించాలి పిల్లలకి. సో ఈ సటిల్ అండి, ఇవన్నీ చాలా జెంటిల్ అండి. ప్రోస్ అండ్ కాన్స్ అండి నేను అనేది. ఇట్స్ అ హ్యూజ్ టాపిక్. కానీ మనం అందరం ఎప్పుడు ఎట్లా ఇంకా బెటర్ అవ్వగలం తెలుసుకుందాం. నేను నేర్చుకోవాల్సింది ఇంకా బోల్డ్ అంత ఉంది. అందరూ నేర్చుకోవాలి. సెల్ఫ్ లవ్, కాన్షియస్ పేరెంటింగ్, రిలేషన్షిప్స్, హెల్త్, ఇవన్నీ ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలే అండి. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డి ఉదయ్ ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. దాని తర్వాత గీతా మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకుందరు కానీ. నమస్తే మేడం. నమస్తే సార్. సెల్ఫ్ అప్రిసియేషన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సెల్ఫ్ సార్. అప్రిసియేషన్ వలన ప్రతి వ్యక్తికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ పనైనా చేయగలను అనేటువంటి నమ్మకం తన మీద తను పెరుగుతుంది. అవును సార్. అలాగే ఈ అప్రిసియేషన్ వలన ఏదైనా రిలేషన్ ఉందా, ఇది హీలింగ్ డిసీజెస్, ఏదైనా డిసీజెస్ వస్తే అది హీల్ అవడానికి ఏదన్నా సంబంధం ఉందా దానికి? డెఫినెట్ గా ఉంటుంది సార్. అన్ని ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్, అన్ని ఇంటర్ లింకేజ్ సార్. యాక్చువల్ గా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు అనే దానికి ఒక చిహ్నమే అప్రిషియేషన్ కూడా. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే అప్రిషియేషన్ వినడానికి కూడా ఇష్టపడం, చేసుకోవడానికి కూడా ఇష్టపడం సార్. అండ్ రూట్ కాసెస్ చూసుకుంటే ఎన్ని డిసీజెస్ కి ల్యాక్ ఆఫ్ లవ్ మెయిన్. కానీ సబ్ పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. మీరు మీ జీవితం మీ చేతుల్లో బుక్ చూస్తే ప్రతి డిసీజ్ కి కూడా ఆవిడ మెంటల్ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉండొచ్చు అడ్రస్ చేసింటారు ఆబ్వియస్. కానీ ప్రతి డిసీజ్ కి కూడా రూట్ కాజ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అండ్ బాడీ ఈస్ క్రయింగ్ సార్. సపోజ్ నేను చాలా కాఫ్ చేస్తున్నాను లాస్ట్ 1 వీక్. నిజంగా ఈ రోజు క్లాస్ చెప్తానో చెప్పలేనో డౌట్ నాకు. ఎందుకంటే 4 సెంటెన్సులు మాట్లాడుతుంటే 4 సార్లు తగ్గుతున్నాను. సో ఇక్కడ చూడండి, నిన్న నైట్ నాకు తెలిసి మేడంతో నేను ఎవరైతే నాకు కాల్ చేశారో చెప్పాను ఇది. నేను తగ్గుతున్నానండి, అలాగా నేను క్లాస్ చెప్పేది అనేసి. సో నేనే ఒక్కొక్కసారి పనుల్లో పడిపోయి మర్చిపోతాం, ఇగ్నోర్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, నైట్ మేడం చెప్పిన క్లాస్ చెప్పాలి కదా ఎలాగా అని అనుకుని నా బాడీని అప్పుడు ఈ థ్రోట్ తో కమ్యూనికేట్ చేస్తున్నాను సార్. ఐఎమ్ సారీ, నేను క్లాసెస్ వల్ల ఒక్కొక్కసారి 10-15 క్లాసెస్ పర్ డే అయిపోతున్నాయి కౌన్సిలింగ్స్ అని. కంటిన్యూస్లీ స్పీకింగ్, ఐఎమ్ నాట్ డ్రింకింగ్ హాట్ వాటర్ ఆర్ ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద థ్రోట్ వెరీ వెల్. సో నేను అప్పుడు అన్నాను, ఐ విల్ గివ్ యూ రెస్ట్. బాడీ ఈస్ క్రయింగ్ సార్. ఎనీ డిసీజ్, బాడీ ఈస్ క్రయింగ్, బాడీ ఈస్ ఆస్కింగ్ అటెన్షన్. బాడీ ఈస్ సంథింగ్, అక్కడ ఏదో చెప్పాలని చూస్తుంది. మనకి ఏం చెప్పాలని చూస్తుందో చూద్దాం. నా వాయిస్ ఇంకొకటి, నా అసెట్టే నా వాయిస్. అది నాకు విలువ లేదు, గ్రాంటెడ్ గా తీసుకున్నాను నేను. రేపు ఫర్దర్ లో
అంటే నేను ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నా, ఏది పడితే అది చేస్తున్నాను. ఇంకా కూడా సటిల్‌గా. సో, ఒక సింగర్స్ అనుకోండి, వాళ్ళు చూడండి వాళ్ళ వాయిస్‌ని ఎంత చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు నాకు ఇన్ని రోజులు గ్రాంటెడ్ ఐ యామ్ ఆల్సో బిగినర్ ఇన్ దిస్ ఫీల్డ్. బట్ రాను రాను పెద్ద పెద్ద పెర్ఫార్మన్స్ లేతే పబ్లిక్ స్పీకింగ్‌లో కానీ, క్లాసెస్‌లో కన్నా వాయిస్ వల్ల డిస్ట్రాక్ట్ అయితే ఆల్రెడీ కమిట్ అయిన వర్క్స్ ఎంత ఇబ్బంది. సో, ఇట్ ఈస్ టీచింగ్ మీ టు లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ మై థ్రోట్. నిజంగా తెలుసుకున్నాను నేను. నా థ్రోట్ వాల్యూ అని నేను తెలుసుకున్నా. గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాను వాయిస్ బాక్స్‌ని. మనం మాట్లాడగలగడం అనేది కూడా ఒక చాలా గొప్ప విషయం. సో, ప్రతి చిన్నవి అండి గ్రాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రాక్చర్ అయిపోయిందనుకోండి సార్. కెన్ ఐ మూవ్? కెన్ ఐ టేక్ బాత్ బై మైసెల్ఫ్? కెన్ ఐ వాక్? ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ గో టు టాయిలెట్ ఫర్ ఎగ్జాంపుల్? మనం ఈ చిన్న విషయాలు అనుకుంటాం. దానికేంది థాంక్స్ చెప్పేది అని అన్న యారగెన్స్ వస్తది. పొగరొస్తది. నడుస్తా అన్నానంటే కూడా ఏం గ్రాటిట్యూడ్ అందరూ నడుస్తున్నారు, నేను నడుస్తున్నా. దాంట్లో ఏమైనా పెద్ద గొప్ప అనొచ్చు. ఒక యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది జనాలకి శరీరం విలువ. పనులన్నీ అక్కడికక్కడ ఆగిపోతాయి. శరీరం ఎక్కడికక్కడ బ్లాక్ అయితే అప్పుడు అర్థమవుతది. అది రాకముందు ఫస్ట్ అండి నేచర్ ఎప్పుడు కూడా జెంటిల్‌గా రిమైండ్ చేస్తుంది. జెంటిల్‌గా. తర్వాత నెమ్మదిగా చెప్పుద్ది గూడా. తర్వాత తట్టి అలా లేపుద్ది. తర్వాత తిట్టి చెప్పుద్ది. తర్వాత కొట్టి, తర్వాత తన్ని నేర్పిస్తది. ఆ లెవెల్‌కొద్దు. చిన్న లెవెల్స్‌లోనే తెలిసేసుకుందాం. ఇప్పుడు నాకు వాయిస్ నిన్న అనిపించింది థ్రోట్ బాలేదంటే కూడా ఐయామ్ గోయింగ్ ఆన్. మళ్ళీ 3 డేస్ బ్రేక్ తీసుకున్నాను కొంచెం. అదర్‌వైజ్ ఈ వాయిస్ నేను బాలేనప్పుడు ఇంకా దాన్ని ఇరిటేట్ చేసేస్తే, వాయిస్ ఏదైనా అయిపోతే నా లైఫ్ లాంగ్ నేనొచ్చిన పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వదు. ఈ వాయిస్ సహకరిస్తే కదా నేనేమన్నా చేయడానికి. సో, మీరు ఏ బాడీ పార్ట్ ఏమి ప్రాబ్లమో చూసుకోండి సార్. దాని రిలేటెడ్‌గా కూడా లెసన్సే ఉంటాయి. ఆ లెసన్స్ నేర్చుకున్నప్పుడు ఆ బాడీ హీల్ అయిపోతుంది. ఇట్ ఈస్ సీకింగ్ అటెన్షన్. అండ్ డెఫినెట్‌లీ సెల్ఫ్ అక్నాలెడ్జ్‌మెంట్, సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోవడం వల్ల చిన్న విషయాలు నన్నిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ అప్రిషియేట్ చేసుకోవచ్చు. నైట్ ఐ హాడ్ హాట్ వాటర్. మార్నింగ్ నిద్ర లెగుస్తానే వేడి నీళ్ళు కాచుకొని చక్కగా తాగాను. ఐ రియల్లీ అప్రిషియేట్ మైసెల్ఫ్. ఐయామ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బాడీ. బాడీ నాకు నేర్పించింది అది చేయమని. టు టేక్ కేర్ ఆఫ్ మైసెల్ఫ్. అన్నెసెసరీ మాటలన్నీ మానేయాలి నేనింకా. ఏది ముఖ్యమో అంతే మాట్లాడాలి. కామ్‌గా ఉండాలి. బికాజ్ ఐ హావ్ టు రిజర్వ్ మై ఎనర్జీ. యెస్. నేను చాలా మాట్లాడేస్తా అంటే బీయింగ్ ఎ స్పీకర్ ఐ షుడ్ నాట్ స్పీక్ సో మచ్. ఇంకా వేరేవన్నీ తగ్గిచ్చేయాలి. పర్సనల్ కాల్స్ ఏవైనా ఉండేవన్నీ గంట మాట్లాడేది 5 నిమిషాలకు తేవాలి. 5 నిమిషాలు మాట్లాడేది 5 సెంటెన్స్‌లకు తేవాలి. నేనొచ్చిండే పర్పస్ జ్ఞానం పంచడానికి. నాకు ఇదొక మెయిన్ నిజంగా. యాక్చువల్‌గా ఇవంతా నేను రియలైజ్ అయినాక థాంక్‌ఫుల్లీ ఈరోజు నేను కాఫ్ చేయలే. ఎంత కాఫ్ చేస్తున్నానంటే నాకేమన్నా రోగం వచ్చేసిందా అనుకోవచ్చు మీరెవరైనా చూస్తే. ఆ లెవెల్‌కి ఐ వాస్ కాఫింగ్. ఓహ్! ఎప్పుడైతే ఇదంతా నేను రియలైజ్ అయిపోయి నైట్ పడుకున్నానో నాకు హీల్ అయిపోయింది. బట్ ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఈ క్లాస్‌కి సహకరించిన నా థ్రోట్ అని నేను చాలా అప్రిషియేట్ చేసుకోవాలి. అండ్ ఐ షుడ్ టేక్ ఆల్ ద కేర్ ఫర్ మై థ్రోట్. అలా లెసన్స్ నేర్పిస్తుంది సార్. మన పర్పస్‌కి అలైన్ చేస్తుంది. మన మెంటల్ ఇష్యూస్ ఇప్పుడు చూడండి ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్. పేరుకి అదొక సాకు. కానీ అక్కడ ఆమె నేర్చుకుంటాంది ఆమె ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని. తనని ప్రయారిటైజ్ చేసుకోవాలని. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేర్ ఇవన్నీ చేసుకోవాలని. ఆవిడ బిజియెస్ట్ వుమెన్ అన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్‌లో పడిపోయి ఉండింది. ఇంట్లో పిల్లలకి చేసి పెట్టడం, తినడం. ఇంతే ఆమె షీ లాస్ట్ హెర్‌సెల్ఫ్. దట్ వాస్ ద ప్రాబ్లమ్. ప్రేమ లేకుండా మన సెల్స్ బతకలేం. మనం కూడా ఒక బిడ్డనే సార్ ఎండ్ ఆఫ్ ద డే. మనం కూడా ఫాదర్స్ అయిపోయిండొచ్చు, ఆఫీసర్‌లు అయిపోయిండొచ్చు, మదర్‌లు అయిపోయిండొచ్చు, ఇంకోటి అయిపోవచ్చు. మనం కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న బేబీనే లోపల. మన బేబీని ఎవరు చూసుకుంటారు? మన కణాలను, మన శరీరాన్ని ఎవరు చూసుకుంటారు మనం చూసుకోకపోతే? అండ్ నేను సెల్ఫ్ లవ్ ఏ స్టేజ్‌లో మొదలుపెట్టానంటే 2016లో విపాసనాకెళ్ళిన. అప్పుడు నాకెందుకో అవేకెనింగ్ ఒక సెపరేట్‌గా అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు.
సో అప్పుడు నేను ఒక హౌస్ తీసుకోవాలనేసి నాకు విజన్ వచ్చింది. ఐ టుక్ ద హౌస్ అండ్ ఐ స్టార్టెడ్ లివింగ్. అప్పుడు నాకు వాల్యూ తెలిసింది. అంతకు ముందు నేను ఏంటంటే హైదరాబాద్ వచ్చాను. ఐ వాజ్ లివింగ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ సెపరేట్ గా ఫ్రెండ్స్ తో ఫర్ వర్క్ స్పేస్. ఐ నో మా మమ్మీ నాకు పెడుతుంటే నేను తింటున్నాను. నాకు చేసుకొని తినేకి తెలీదు. ఐ వాజ్ డిపెండింగ్ ఆన్ హోటల్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్స్, ఇంకా క్యాటరర్స్ ఇలా అలాగా. సో నాకు అప్పుడు అర్థమైంది, ఎవరో నాకు ప్రేమనిచ్చే వచ్చు, నేను ఎవరికైనా ఇవ్వగలను, నాకు ఇచ్చుకునే రాదు. సో ఐ స్టాప్డ్ ఆల్ మై వర్క్స్. ఐ టుక్ హౌస్. 6 months నా వర్క్ కి అన్నిటికీ నేను బ్రేక్ పెట్టినాను. నేను ఏం తెలుసుకున్నానంటే ఈ రోజు నాకు సెల్ఫ్ లవ్ జీరో అని అర్థమైంది. నాకు జీరో అని అర్థమైంది. సో నాకు ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ కూడా తెలిసింది. రేపు నేను భర్త నుంచి అడుక్కుంటాను ప్రేమని పెళ్ళైతే, లేదా బిడ్డల నుంచి అడుక్కుంటా. వాళ్ళు ఇవ్వలేదంటే కోపం మళ్ళా నాకు, వాళ్ళు నన్ను చేయలేదు, ఇంకా కంప్లైంట్స్ వస్తాయి అన్ని. ఇట్లా ఉండకూడదు. నన్ను నేను పూర్తిగా ప్రేమతో నింపుకోవాలి, నన్ను నేను చక్కగా చేసుకోవాలి. నాలో ప్రేమ ఉంటే నేను ఆ వైబ్స్ అందరికీ కూడా ఇవ్వగలగాలి. నేను ప్రేమను పంచగలగాలి నా భర్తకి, నేను ప్రేమను పంచగలగాలి నా బిడ్డలకి, ప్రపంచమంతా నేను పంచగలగాలి అనేది నేను తెలుసుకున్నాక ఐ స్టార్టెడ్ హౌ టు ప్రాక్టీస్, ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో దెన్ ఐ టుక్ కేర్, లైక్ చక్కగా ఈ కాన్సెప్ట్స్ అన్ని నాకు అప్పుడు వచ్చినాయి. చిన్న బిడ్డ ప్రేమ అంటే తల్లి ప్రేమ గుర్తొచ్చింది నాకు. ఓ చిన్న బిడ్డకి స్నానం చేయించినట్లు నాకు నేను స్నానం చేయించుకోవడం 2 పూట్ల. నాకు ఏడుపు వచ్చేది ఒక్కొక్కసారి. ఆ సాఫ్ట్వేర్ జాబ్లు లేకపోతే ఇంకో జాబులు చేసేయడం చాలా ఈజీ అనిపించింది. ఈ చిన్న చిన్న పనులు, నా కోసం వంటలు చేసి పెట్టుకోవడం, నా కోసం నేను చక్కగా ఉండడం, నన్ను నేను నర్చర్ చేసుకోవడం, నాకు ఐ లవ్ యూ చెప్పుకోవడం, యు ఆర్ బ్యూటిఫుల్ తేజస్వి అని చెప్పడం అంత ఈజీ కాదు నాకు. మీరంతా చాలా గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు. ఇంత వింటున్నారు. నాకు ఒక టమాటో ఇట్లా కట్ చేయాలంటే బడబడబడ కానీ నాకు ఏం కర్మనేది చేయాల్సి వస్తుంది అనిపించేది. కానీ నో, ఐ హ్యావ్ టు లెర్న్. టుడే ఐ హావ్ బికమ్ వెరీ వెరీ ఇండిపెండెంట్ పర్సన్. రేపు నేను కుక్స్ పెట్టుకోవచ్చు, నా స్కెడ్యూల్స్ తో నా ఇంకేమైనా చేయొచ్చు, కానీ నేను డిపెండెంట్ కాదు. ఏమీ లేకపోయినా స్క్రాచ్ లో ఎక్కడైనా ఈ రోజు నేను బతకగలను. నా పనులన్నీ నేనే చేసుకోగలను ఈ రోజు. సో we should know how to nurture ourselves. How we can live very very dignifiedly, whatsoever. It's about the attitude of us. ఒక ఐఏఎస్ అయితేనే గొప్ప, ఒక డాక్టర్ అయితేనే గొప్ప అలా ఏం లేదు. నేను గుడిస్లో ఉన్న చాలా డిగ్నిఫైడ్ గా బతకగలను. ఈ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రేమతో నిండినప్పుడు ఆ వచ్చే తీరే వేరే సార్. అలా ఆ ప్రేమే వేరే, ఆ అబండెన్సే వేరే, ఆ ఎనర్జీనే వేరే. అన్ని వస్తాయి దాని నుంచి. ప్రేమ మూలం అవ్వాలి. దాని నుంచి పెరిగే ప్రతివి అద్భుతంగా పెరుగుతాయి. మన సోర్స్ చూసుకోవాలి. లాక్ నుంచి వాడు 10 కోట్లు సంపాదించినా ఇంకా 10 కోట్లు కావాలనుకుంటాడు. ఎక్కడి నుంచి బీజం పడుతుంది చూడాలి. అబండెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి గ్రోత్ ఉండాలి. వాళ్ళతో 10,000 ఉన్నా వాళ్ళు తృప్తిగా ఉంటారు. నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి చూడాలి. కొందరికి 100 మార్కులు వచ్చినా వేస్ట్ గా ఉంటది. కొందరికి 60 మార్కులు వచ్చినా, నాకు 60 మార్కులు వచ్చాయి. వాళ్ళ ఎఫర్ట్స్ ని గుర్తిస్తాడు. వాడు నిండుకుంటాడు. అందరినీ ఇంట్లో ఉండనిస్తాడు. ఈ లాక్ పీపుల్ వీళ్ళు ఉండరు, పక్కన వాళ్ళని ఉండనిరు. ఎందుకు చాలా మంది ఇన్లాస్, కొంతమంది డాటర్ ఇన్లాస్ ని ఇబ్బంది పెడుతున్నారు, లేదా సన్ ఇన్లాస్ వాట్స్ ఎవర్ అంటే వీళ్ళు తృప్తిగా లేరు. వీళ్ళు ఇంకొకరు సుఖంగా ఉన్నా ఉండనీరు. పేరెంట్స్ కూడా వీళ్ళు తృప్తిగా లేరు, బిడ్డలుని ఉండనీరు. ఇది చేయలేదు, అది చేయలేదు. పిల్లలకు కూడా టార్చర్ అంతే ఉంటుంది ఒక్కొక్కసారి పేరెంట్స్ నుంచి. సో ఇట్ ఆల్ ఇంకా సార్ ఇంకా ఇట్స్ అ వాస్ట్ టాపిక్. స్లోగా తెలుసుకుందాం కొంచెం. యా, ఎనీ మోర్ క్వశ్చన్? నెక్స్ట్ గీత మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇది 2వసారి అమ్మా నేను వినటం, చాలా రోజుల తర్వాత. ఇప్పుడు మేము తల్లులం అయిన తర్వాత మా పిల్లలకి మీలా ఈ సబ్జెక్ట్ అందించాలని మేము కోరుకుంటుంటాం. అంటే ఇట్లాంటి టైంలో కుదరదు కదా. మా బాబు NIT జంషెడ్పూర్ చదివే, జాబ్కి వెళ్ళిన తర్వాత చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాడు. అలాంటి వాళ్ళకి మీ సబ్జెక్ట్ అందాలంటే మీ వంతుగా మాకు ఏమైనా హెల్ప్ అందుతుందా? ష్యూర్ మేడం. యాక్చువల్ గా ప్రొఫెషనల్ గా కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫ్రీ క్లాసెస్ ఫ్రీనే, అవే అన్ని కూడా చేద్దాం అనుకున్నా, పెయిడే.
సో పిల్లలకి ఏమన్నా ఆర్గనైజ్ చేసినా నేను చేస్తానండి. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ రైట్ నౌ అయితే లైఫ్ కోచింగ్ క్లాస్ కూడా వీక్లీ 1 క్లాస్ తీసుకుంటున్నా, మంత్లీ 4 అవుతాయి. సో నా నెంబర్ కానీ మీరు మేడం దగ్గర తీసుకుంటే ఐ కెన్ కౌన్సిల్ బాయ్ ఇండివిజువల్లీ కూడా. అండ్ ఏమైనా వర్క్ షాప్స్ నేను చేస్తుంటే కూడా అప్డేట్ చేస్తానండి. ఓకే తల్లి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అడగచ్చు అడ్మిన్ టీం వాళ్ళని? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మేము మొన్న 41 days మెడిటేషన్ క్లాస్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఆత్మకి ప్రయాణం అని చాలా సబ్జెక్ట్ అనుకుంటున్నాం. జీవిత ప్రయాణం ఎలాగ వస్తే బాగుంటుందని ఐఫోకస్ సెక్షన్ అని హైదరాబాద్ లో జూమ్ సెక్షన్ లో జరుగుతున్నాయి. దాని గురించి పంచతంత్ర అని 5 రోజులు, బ్రిగేడియర్ అని ఒక 45 days ఉంది. అది ఇన్ఫర్మేషన్ అందిద్దాం, ఈ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు కదా, ఎవరికైనా అవకాశం ఉంటుందో అని ఒక మెసేజ్ అందిస్తాను. తీసుకునే పని అయితే అని చెప్పాలనుకున్నానమ్మా. ఒక్కసారి అడ్మిన్ టీం కి అందిస్తాను. థ్యాంక్ యూ తల్లి, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా మ్యామ్ క్వశ్చన్స్ కానీ డౌట్స్? మధుమిత, ఎనీవన్? హ్యాండ్స్ రైస్ అయితే రాలేదు ఎవరిదీను. చాట్ లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేం క్వశ్చన్స్ లేవు. విజయలక్ష్మి గారు హ్యాండ్ రైస్. మ్యామ్ క్వశ్చన్ తీసుకోవచ్చు కదా ఇంకోటి? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం తేజస్విని మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఇది నిజంగా నా లైఫ్ ఇప్పుడు టర్న్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. ఎందుకంటే మీరు చెప్పిన మిస్టేక్స్ నేను చాలా చేశాను. ఎందుకంటే సింగిల్ చైల్డ్, నేను చాలా కేర్ తీసుకున్నానని ప్రతిదానికి వెనకాల ఉండి షీస్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ నీ ఇష్టమైన, అన్ని నీ ఇష్టమైన అని షీస్ టు రెసిస్ట్, బట్ ఐ డిడ్ంట్ రియలైజ్. సో నౌ హౌ టు కరెక్ట్, హౌ టు ఫస్ట్ గిల్ట్ నుంచి, గిల్ట్ ఆల్వేస్ సీక్స్ పనిష్మెంట్ అండి. తప్పు చేస్తున్నానన్న భావన నుంచి బయటపడి no how to make my child free. I didn't that's what, don't carry guilt. It's okay, it's even her creation. She chose you as a parent. Okay, it's all, she's also in the soul journey. She chose you as a parent, even in her part of life. సో ఫస్ట్ గిల్ట్ అయితే వద్దు. ఆ రోజు తెలిసిన మన పాస్ట్ అంతా అద్భుతంగానే ఉంది. ఆ రోజు తెలిసినట్లుగా మనం చక్కగా బతికాం, మీకు తెలిసినంత మీరు చేశారు. ఈ రోజు చేయొద్దండి, అంతే. గివ్ హర్ ఫ్రీడమ్, ట్రస్ట్ హర్ సెల్ఫ్, టెల్ హర్ దట్ నేను నిన్ని నమ్ముతున్నాను. I trust you. I trust your abilities. She has the power to live life on her own. But at the same time, as a mother, you can say, I'm always there for you, my dear little child. ప్రతి బిడ్డ వినాల్సిన మాట ఇది. నేనున్నాను నీకు ఎప్పటికీ, దేనికైనా నేనున్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ ఫర్ ఎనీథింగ్. ఈ భరోసా ఒక తల్లిదండ్రులు ఇవ్వగలిగితే ఆ బిడ్డలు ఎంత ముందుకన్నా వెళ్ళగలరు. Same time you are telling, no, we'll expect a husband's love and children's love. That all stage also I'm facing now. ఇట్స్ ఓకే మేడం, ఒక రోజులో మార్పు వచ్చేది, పర్లేదు మేడం. నేను కూడా మా ఆయన్ని బాగానే విసిగిస్తాను, నేనేం తక్కువ ఏం కాదు. సో మచ్ కాబట్టి కొంచెం బెటర్ అన్నమాట. సో ఐఎమ్ జస్ట్ జోకింగ్, బట్ ఇట్స్ ఓకే మేడం. మనం ఒకే రోజు ఏమి ప్యూర్ అయిపోము, ఓకే అయిపోము. ఏం చేస్తారంటే మేడం, ఒక 10 విషయాలకైనా మీరు ప్రతిరోజు విజయలక్ష్మి గారు కదా మీ పేరు, మీకు ఏమని పిలుచుకుంటారు? ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ విజయలక్ష్మి 200 times per day చెప్పండి. లెట్ యువర్ ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ టు ఇట్, ఫీల్ ఇట్, rewire your mind. I love you so much, no matter what. I love you, my dear Vijayalakshmi, I love you. మీతో మీరు నాకు 200 times per day ఈ అఫర్మేషన్ చెప్పండి అండ్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. We all should learn
one or the other day, it is the truth that one by one leaves us. Yes. We all should learn to be independent also. మనకి ఏమేం కావాలో అవన్నీ మనకు మనం ఇచ్చుకోవడం కూడా మొదలు పెట్టాలి, నేర్చుకోవాలి. అప్పుడు ఉన్నా ఉండకపోయినా జీవించడం చక్కగా అలవాటు అవుతుంది. హ్యాపీ కదా. మీరు మిమ్మల్ని మీరు అప్రిషియేషన్ అండి, రోజు ఒక 10 విషయాలకు అప్రిషియేషన్. ఈరోజు చక్కగా ఇంత పొద్దున మీరు క్లాస్కి వచ్చారు, మిమ్మల్ని మీరు ఐ టుడే అటెండెడ్ దిస్ క్లాస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ రియల్లీ అప్రిషియేట్ మై సెల్ఫ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ విజయలక్ష్మి, ట్యాప్ యువర్ షోల్డర్. దెన్ వి ఫీల్ ఎనఫ్. ఈ అప్రిషియేషన్ హస్బెండ్ నుంచి కావాలనుకుంటాం, మనం గుర్తించాలి చేస్తుంటే అని కోరుకుంటాం, నా పిల్లలు గుర్తించాలి నా శ్రమని అని కోరుకుంటాం. సో మీ పాస్ట్ లో కూడా ఎన్నో చేసింటారు మీరు, మీ ఫ్యామిలీకి మీకు అంత టైం కేటాయించుంటారు, వాళ్ళకి ఇష్టమైన బండి పెట్టింటారు. అవన్నీ గుర్తు తెచ్చుకొని కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేయండి ఆ టైమ్స్ ని. సో యు ఫీల్ అక్నాలెడ్జ్డ్. ఈ మైండ్ ఒకటి, దానికి ఏం తెలీదు, మీరు అప్రిషియేట్ చేస్తున్నారా, మీ ఆయన అప్రిషియేట్ చేస్తున్నారా, పిల్లలు అప్రిషియేట్ చేస్తున్నారా తెలీదు. అప్రిషియేట్ చేస్తే ఖుషి అయిపోతుంది, అంతే, ప్రాబ్లం సాల్వ్. ఇంకెవరో హ్యాండ్ రైస్ చేశారు. రవి you, madam. ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే మేడం. నీరజ నేను. థ్యాంక్ యూ మ్యామ్. యా మ్యామ్. బాగున్నాయి మీ సజెషన్స్. జస్ట్ ఫర్ వన్ క్వశ్చన్. యా మ్యామ్. ఇప్పుడు మనము జనరల్ గా ఏదైనా జరిగినప్పుడు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అవును మేడం. అంటే కొంతమంది చాలా డిప్రెస్డ్ గా అవుతారు, కొంతమంది ఎమోషనల్ ఫీలింగ్స్ పెట్టుకుంటారు, ఇదంతా నా వల్ల జరిగింది, నేను చేయడం వల్ల జరిగింది అని. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు మీరు? Yeah. I suggest generally to consult a therapist. If at all, if the emotions are too much to handle, they will let you know how to release it all. That kuda. Actual ga baad appudu ante kopam unnappudu kopam nanchestam. Women are not supposed to raise the voice. వాయిస్ రైజ్ చేస్తే కోపం వ్యక్తపరిస్తే ఇంకా గొడవలు పెద్దదైతాయి, దానికోసం కూడా మూసేస్తుంటాం చాలా సార్లు. అంతా బాధగా టర్న్ అయిపోయింది. యాక్చువల్ గా మీరు ఆ పెయిన్ అంతా రిలీజ్ చేయాలండి. స్క్రిప్లింగ్, యాంగర్ రిలీజ్, యూ క్యాన్ జెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీలో యాంగర్ ఉందనుకోండి, మనుషుల మీద కాకుండా వాట్ యూ కెన్ త్రో అ బాల్, హిట్ ద బాల్ ఇన్ ద వాల్ అండి, ఫోర్స్ఫుల్లీ జస్ట్ హిట్. వాళ్ళని తచ్చుకోండి. ఇన్ ద ఆస్ట్రల్ ప్లేన్ దెర్ ఇస్ నో కర్మ, డోంట్ ఫీల్ బ్యాడ్. And it's first easy and it is needed for you to release the anger. It's no bad. Anger is the authentic expression. చాలా మంది కోపం తప్పు అనుకుంటాం. ఎవరు చెప్పారు? ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడాలి, అవసరం కోపం, బట్ ఎంత ఉండాలో అంత ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి, మీలో సప్రెస్ చేసుకున్న కోపాన్ని అంతా రిలీజ్ చేయండి అండి. అండ్ యూ కెన్ టేర్ ద న్యూస్ పేపర్స్, యూ కెన్ బర్న్ ఇట్. చూడండి, ఇదంతా పైన మాటలు, నేను వాళ్ళని ఫర్గివ్ చేసేస్తున్నాను అని చెప్పడం, కానీ డీపర్ లో ఇంకా చాలా ఉంటుంది. సో వెన్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ మనకు ఒక రోజు తెలియకుండా మనుషుల మీద బర్స్ట్ అవుట్ అయిపోతాం, అండ్ ఇట్ గివ్స్ నో సొల్యూషన్. ఐఎమ్ టెలింగ్ ఇట్. సో బెటర్ వి అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ యాంగర్ అండ్ వీ రిలీజ్ ఇట్ ఇన్ ద రైట్ వే. Just gibberish మాట్లాడండి. Something you can open your mouth and speak whatsoever you want. You can move your hands like this. Keep up some music గట్టిగా. and మీరు ఏమేమి అనాలనుకుంటున్నారు అనేసేయండి. ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ యాంగర్, అదర్వైజ్ మీ సెల్స్ తినేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యాంగర్ ఇస్ వెరీ డేంజరస్ ఇఫ్ నాట్ ట్రీటెడ్ వెల్, అండ్ ఇట్ లీడ్స్ టు మెనీ డిసీజెస్. అండ్ యాంగర్ ఎంత రిలీజ్ అయిపోయినాక then you do it multiple times, but do it in a very gentle way. గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరి ముందరంటే వాళ్ళ ముందర చేయొద్దండి. జాగ్రత్తగా, ఎవరు జడ్జి చేయకుండా, లేకపోతే వాళ్ళు ఎవరు లేనప్పుడు కామ్ గా ఒక రూమ్ లో చేసుకోండి. చేసినాక జస్ట్ సిట్ డౌన్, రిలాక్స్, బ్రీత్, అగైన్ టేక్ ఎ టెడ్డీ బేర్ ఆర్ సంథింగ్, హోల్డ్ యువర్ సెల్ఫ్, నర్చర్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఫస్ట్ ఐఎమ్ సేఫ్, ఇట్స్ ఓకే, అండ్ మీరు ఏమనుకోకుండా ఐ లవ్ యూ, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఇవన్నీ హీలింగ్ సెంటెన్సెస్ చక్కగా చెప్పి తర్వాత స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అండ్ సీ
ఇప్పుడు మీ ఇంట్లో నా హస్బెండ్ ఆఫీసరా మీ బాస్ ఎవరైనా వాళ్ళ షూస్ లోకి వెళ్ళి చూడండి వాళ్ళు ఎంత అలా ప్రవర్తించారో. ఎందుకంటే రిలీజ్ అయిపోయింది కదా కోపం అంతా. ఇప్పుడు అవతల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు అర్థమవుతుంది. ఓకే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద వేసేసారు. ఓకే వాళ్ళని ఫోకస్ చేసేద్దాం. నెక్స్ట్ టైం నుంచి గుర్తించినాం కదా ఇప్పుడు ఎలా మనం వాళ్ళకి విక్టిమ్ అవ్వకుండా ఉండాలో జాగ్రత్తలు తీసుకుందాం. అప్పుడు బుర్ర పని చేస్తుంది. ఇంత కోపం ఇంత ఎమోషన్ తో బుర్ర పని చేయదు. ఫస్ట్ హీల్ యువర్ ఎమోషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే చాలా బాగుంది మేడం క్లాస్. సెల్ఫ్ లవ్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద అసలు చాలా బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అసలు సెల్ఫ్ లవ్ అనుకుంటాం అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి అనుకుంటాం కానీ ఆ వే అనేది కూడా తెలియదు చాలా మందికి. ఓకే అలాగా ఎలాగా అని అనుకుంటారు. అది మాకు ఈ రోజు క్లియర్ అయింది మ్యామ్. అంటే ఫస్ట్ అలా మీరు చెప్పారు కదా ఒక ఎప్రిషియేషన్ చేసుకోండి. ఈ రోజు ఒకటి చేసుకుంటే నెక్స్ట్ డే 2 చేసుకుని ఆ టిప్స్ అవన్నీ మంచి మంచి టిప్స్ ఇచ్చారు మేడం. ఇది చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు ఇది నెససరీ కూడా చాలా మందికి. ఎందుకంటే లేక్ ఆఫ్ సెల్ఫ్ లవ్ వల్లే ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నేచురల్ గా అందరూ ఏంటంటే ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళకి అరేంజ్ చేయటం గురించి లేకపోతే వేరే వాళ్ళని అంటే ఎక్స్పెక్ట్ చేయటం మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కోరుకుంటాం గానీ మనల్ని మనం చేసుకోవాలి అనే ఆలోచన అసలు నార్మల్ గా రాదు ఎవరికి. అవును మేడం. అది చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది ఈ రోజు. అండ్ చాట్ లో కూడా చాలా మంది మెసేజెస్ పెట్టారు, చదివాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఫ్రెండ్స్ లీవ్ అయిపోదామా? ఇంకేమన్నా ఉన్నాయా చాట్ లో మధుమిత? ఇంకేమి చాట్స్ కూడా లేవు. ఓకే 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 ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ని షేర్ చేసిన తేజస్విని మ్యామ్ కి మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆ మ్యామ్ చెప్పిన టిప్స్ అన్ని మనం ఫాలో అవుదాం. డెఫినెట్ గా మన ఇన్నర్ చైల్డ్ తో మనం కనెక్ట్ అవటానికి మనం ప్రతి నిమిషం మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత చక్కటి ఇంకొక హ్యాండ్స్ రైస్ వచ్చింది, తీసుకున్నాను. మ్యామ్ తీసుకోవచ్చా? ఒకటి ఎవరో హ్యాండ్ రైస్ చేశారు. ఓకే గీతా గారే చేశారు. గీతా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఒక్కసారి మీ నెంబర్ ఒక్కసారి చేస్తే నేను మెసేజ్ చేయాల్సింది. నాకు శ్రీదేవి మేడం చెప్పారు నెంబర్, ఇప్పుడు అది కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే అందరు తెలుసుకుంటారని అంటే అడ్మిన్ నాకు నెంబర్ తెలియదు మా. ఎవరి నెంబర్ మ్యామ్? ఎవరి నెంబర్ కావాలి? ఇప్పుడు నెంబర్ చెప్తాము అడ్మిన్ది, అది నోట్ చేసుకుంటారా? ఓకే అమ్మా. ఏమనుకోదు సార్ డిస్టర్బెన్స్ అమ్మా. పర్వాలేదు. 9311 655 154. ఓకే అమ్మా. ఓకే తల్లి ఒక్క మెసేజ్ చేయొచ్చు ఇప్పుడు? ఓకే అమ్మా. పేరు చెప్పరా ఈ నెంబర్ కి? ఇది ఈ ట్రై మెడిటేషన్ దే మాది ఒక విడిగా ఫోన్ ఉంది, అదే మేము రిజిస్ట్రేషన్ కి యూజ్ చేస్తాం. ఓకే అమ్మా ఇప్పుడు మెసేజ్ పెట్టు. ఓకే మేము చూసుకుంటాము క్లాస్ అయ్యాక. ఓకే తల్లి. ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ రేపు వేరే సబ్జెక్ట్ తో ఇంకొక మాస్టర్ తో 5 o'clock కల్లా అందరం కలుసుకుందాం. Have a nice day all of you. Thank you ma'am. Thank you again. Thank you.